అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెద్ద కోడలంటే చిన్న చూపా. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథ చాలా బాగుంటుంది. నేటి తరం కుటుంబాలకి అద్దం పట్టేలాగా ఉంటుంది. కథని స్కిప్ చేయకుండా కంప్లీట్గా వినండి. మీకు ఈ కథ బాగా నచ్చుతుంది. మన ఛానల్లో మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ చాలా ఉన్నాయి. మీరు వినకపోతే విని ఆనందించండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చిన కథల్ని షేర్ చేయండి. ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఇప్పటికి కూడా కొన్ని స్టోరీస్లో ఫస్ట్ పార్ట్ ఎక్కడుంది, సెకండ్ పార్ట్ ఎక్కడుంది అని నన్ను అడుగుతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కథ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీ దాకా వస్తుందని నేను ప్రతి కథకి చెప్తున్నాను. దయచేసి ఒక్కసారి నా మాట వినండి. అలాగే ఛానల్ని లైక్ చేయటం మర్చిపోకండి. ఒక మంచి కమెంట్ పెట్టడము మర్చిపోకండి. మీ ఆదరాభిమానాలతో ఎదిగిన ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వెంకటేశ్వరరావు కోటీశ్వరుడు కాదు. ఆయనకి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించేటటువంటి ఆస్తిపాస్తులు అసలేవి లేవు అని కాదు. కానీ ఆయన ఆ ఉన్న 4 రూపాయల్ని రేపొద్దున బిడ్డలు పుడితే ఉంటాయి, ఆగం చెయ్యకూడదు అనుకునేటటువంటి వ్యక్తి. ఆయనకి కోట్లల్లో ఏమీ తల్లిదండ్రులు అప్పచెప్పే ఆస్తిపాస్తులు లేవు. వచ్చేది 4 ఎకరాల పొలం, దానికి తోడు ఒక ల్యాండ్, ఒక 5 లక్షల రూపాయల క్యాష్. ఇంట్లో వాటా కావాలా అనే అమ్మా నాన్నలు అడిగారు. వాటా కావాలనేటట్టయితే కనుక నీకు వాటా రాస్తాం, వాటా వద్దనేటట్టయితే కనుక వాటా కింద ఒక 5 లక్షలు ఇస్తాం, పెద్దోడు ఇల్లు వాడు మరల్చుకుంటానంటున్నాడని ఇక వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు ఆ మాట అనేశారు. దాంతో ఆయన ఏమీ మాట్లాడలా, 5 లక్షల రూపాయలే ఇచ్చేయమని అడిగాడు. వెంకటేశ్వరరావు చిన్నప్పటి నుంచి చాలా మంచివాడు, ముందు చూపు కలవాడు, తెలివైన వాడు. తొందరపాటు మనస్తత్వం కాదు. మనుషుల్ని ఆచితూచి తక్కెట్లో వేసి మాట్లాడతాడు. బజార్ రకంలాగా వీధిన పడటం, ఢీ అంటే ఢీ అంటాం, నువ్వెంత అంటే నువ్వెంత అంటాం, వెనక ముందు ఆలోచించుకోకుండా బంధాలు, బంధుత్వాలు, చుట్టరికాలు, స్నేహాలు దెబ్బతినేలా మాట్లాడటం ఆయన తత్వం కాదు. కర్ర విరగకుండా పాము చావకుండా ఉండే తత్వం కాదు. కానీ గోడ మీద పిల్లి లాంటి మనస్తత్వం కాదు ఆయనదే. న్యాయాన్ని న్యాయమనే చెప్తాడు. అవసరమైనప్పుడు మాత్రమే నోరు తెరిచే, మిగతా సమయం అంతా ఆయన తనేంటో, తన పనేంటో, తన చదువేంటో, తన లోకమేంటో అనుకోవటం తప్ప అనవసరమైన విషయాల్లో కలగచేసుకోవటం, అడ్డమైన స్నేహాలు చేయటం, అడ్డమైన బంధుత్వాల్ని నెత్తికి చుట్టుకోవటం ఆయనకి ఇలాంటివి పెద్దగా అలవాట్లేవు. తల్లిదండ్రులైనా సరే కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పేదైనా తనకి ఎంత కరెక్టు ఎంత కాదు అనేది ఆలోచించుకునే నిర్ణయం తీసుకునేవాడు ఆయన. ఇక ఇంత దాంట్లో వెంకటేశ్వరరావు పీజీ వరకు చదువుకున్నాడు. ఆ రోజుల్లో పాపం గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తే ఆయన పుట్టిన కుల ప్రభావాన గవర్నమెంట్ వాళ్ళు రిజర్వేషన్లు లేవు అంటానా ఆయనకి గవర్నమెంట్ జాబు వచ్చినట్టే వచ్చి 2 సార్లు చేజారిపోయింది. దానికి కారణం తల్లిదండ్రులు కూడా. ఆయన మిగతా తోబుట్టువులకే లంచాలు పెట్టి, అలాగే ఖర్చులు పెట్టి పెళ్ళిళ్ళు చేసి, అలాగే ఇక ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి పంపించి పురుళ్ళు పుణ్యాల గురించి ఆలోచించిన అమ్మా నాన్నలు ఆయన దాకా వచ్చేపాటికి చేతులు ఎత్తేసి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలంటే ఎట్టా వెంకటం అనేసి ఊరుకున్నారు. దాంతో ఆయన తల్లిదండ్రుల్ని అనాల్సిన అవసరం ఏముందే? ఒక రకంగా చెప్పాలంటే గనక పుట్టిన ప్రతి బిడ్డని సమానంగా చూడాలి అని పెంచగలిగి ఉండాలి పెద్ద మనసుతో తల్లిదండ్రులు. అలా లేని వాళ్ళని, వాళ్ళ కుంచిత స్వభావాన్ని ఆయన ఇప్పుడు వెక్కిరించదలుచుకోలేదు, వేలెత్తి చూపించదలుచుకోలేదు, నలుగురిలో వాళ్ళని పలుచన చులకన చెయ్యాలనుకోలేదు. అనవసరం అనుకున్నాడు. వాదన వాగ్యుద్ధాలు అక్కడ. దాంతో ప్రైవేట్ ఉద్యోగానికి ట్రై చేశాడు. ఉన్నంతలోనే ఆయనకి చాలా మంచి ఉద్యోగం వచ్చింది. దానికి తోడు ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశం ఉంది.
చాలా మంచి ఓనర్ గారు ఫ్యాక్టరీ ఆయన. వెంకటేశ్వరరావు ఆయనకి నమ్మిన బంటులాగా ఉండేవాడు. వెంకటేశ్వరరావు నీతి నిజాయితీలో ఆ ఓనర్ గారికి ఎంతో ఇష్టం. ఆయన వెంకటేశ్వరరావుకి ఎంతో గౌరవం ఇచ్చేవాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఫ్యాక్టరీలో హార్డ్వేర్ సెక్షన్లో నిలబడి పనులు చేయించాలి వెంకటేశ్వరరావు. అయినప్పటికీ కూడాను ఏ రోజు పాపం నామూషి ఫీల్ అయ్యేవాడు కాదు. తన మీద చాకిరి పడుతుందని అనుకునేవాడు కాదు. దాంతోనే వెంకటేశ్వరరావుకి హైకులనే, వెంకటేశ్వరరావుకి కాస్త ప్రమోషన్లనే ఆయన బ్యాక్ ఆఫీసు నుంచి ఫ్రంట్ ఆఫీస్కి తెచ్చుకున్నాడు వెంకటేశ్వరరావునే. ముందు హార్డ్వేర్ సెక్షన్లో ఉన్న వెంకటేశ్వరరావు అకౌంట్ డిపార్ట్మెంట్కి మారాడు. కాస్త సులువైంది ఇప్పుడు చాకిరే. ఇప్పుడైనా అకౌంట్ డిపార్ట్మెంట్లో నిలబడాల్సిందే. కాకపోతే ఒకటే కాస్త ఆయనకున్న వెసులుబాటు ఏంటంటే అక్కడ మిషన్ల మధ్య చెవులు పగిలిపోయాయి. ఇక్కడికి వచ్చాక కాస్త మనుషుల మధ్య ఉంటున్నాడు. అలాగని ఎవరితోనూ గ్యాసిప్స్, ఒకళ్ళ విషయాలు ఇంకొకళ్ళ దగ్గర ఓనర్ గారి మీద జోకులు వేయటం, వెటకారాలు ఇలాంటి ఆయనకి పనికిరావు. వెంకటేశ్వరరావు ఒక్కడే సిటీలో ఉండేవాడు. ఒక గది తీసుకుని ఆయన భోజనం ఆయనే ప్రిపేర్ చేసుకుని ఉదయం లేవగానే ఆయన వండుకున్న భోజనంలోనే అంత ముద్ద అన్నాన్ని ఆయన ఇంటి దగ్గర నుండి చక్కగా బాక్సులు పెట్టుకొని తీసుకెళ్ళేవాడు. ఫ్యాక్టరీ దగ్గర ఒక ఆవిడ టిఫిన్ అమ్మేది, ముసలావిడ. ఆవిడ దగ్గర 4 రూపాయలు ఆవిడకి ఇచ్చినట్టు ఉంటుందని టిఫిన్ చేసి ఆ లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోయి ఆ తర్వాత సాయంకాలం బయటకు వచ్చి ఆవిడ దగ్గర టిఫిన్ తీసుకుని తినేసి ఇంటికి వచ్చి కాసేపు పుస్తకాలు చదువుకుంటూ ఆ తర్వాత రాత్రి భోజనం వండుకొని తిని పడుకునేవాడు. ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఆయనకి మాట్లాడటం అంటే నచ్చదు. ఆయన్ని కడిగిన ముచ్చమని ఎంతోమంది మెచ్చుకునేవాళ్ళు. ఎంతోమంది వెంకటేశ్వరరావుకు ఉద్యోగం వచ్చిందని, పెళ్ళిడికి వచ్చాడని, పిల్లనిస్తామని వెంకటేశ్వరరావు అమ్మా నాన్నల దగ్గర ఎగబడ్డారు. కానీ వెంకటేశ్వరరావు వాళ్ళ నాన్న ఎప్పుడో ఆయనకి ఒకగానొక్క స్నేహితుడుంటే ఆ స్నేహితుడికి ఎప్పుడో విడిపోయిన వాళ్ళ స్నేహం మళ్ళీ ఇన్నాళ్ళకి వాళ్ళు అంతర్వేది తిరణాలకు వెళ్తే ఆ స్నేహం బలపడి ముడిపడిందని, నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి చేసుకుంటానని చెప్పొచ్చానని, దాంతో ఇక వెంకటేశ్వరరావుకి నిశ్చితాంబూలాలు కూడా చేసుకున్న తర్వాత వెంకటం నువ్వు ఇంటికి రారా అని చెప్తే అమ్మా నాన్నకు సుస్థిగా ఉందేమో అని వచ్చాడు ఆయన. అలా వచ్చిన ఆయనకి అప్పటికే ఎల్లుండి నీ పెళ్ళిరా అని చెప్పింది వాళ్ళమ్మ. ఏంటమ్మా ఇది, మాట మాత్రమైనా నన్ను అడిగే పని లేదా? నన్ను ఒక్క మాట అడగాలి కదో, అమ్మాయితో నేను మాట్లాడాలి కదో. నేను చదువుకున్న అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాను, తను చదువుకుందా అని అడిగాడు. ఓ చదువుకోకనే 5వ తరగతి చదివిందంట అని చెబితే 5వ తరగతి చదవటం ఏంటమ్మా, నేను పీజీ చేశాను, డిగ్రీ అన్నా చదువుకున్న అమ్మాయిని చేసుకుంటే ఇద్దరం కలిసి ఉద్యోగాలు చేసుకుంటాం. నాకెటు గవర్నమెంట్ ఉద్యోగం లేదు, నా భార్యకి నేను గవర్నమెంట్ ఉద్యోగం తెప్పించుకుంటాను. ఎలాగోలాగా ఇద్దరం కష్టపడి 4 రాళ్ళు వెనకేయొద్దారే పుట్టబోయే పిల్లల కోసం. అబ్బో అలాగంటే ఈ అమ్మాయి మాత్రం ఏం తక్కువ లేరా, ఇంటి పని, వంట పని, టైలరింగు అన్నీ వచ్చంట. అదేమన్నమాట, నాన్న మాటిచ్చిన తర్వాత నువ్వు మాట కాదంటే మా తల తీసేసినట్టు కాదా ఏంటి? నీ తోబుట్టువులందరూ మేము చెప్పిన మాటని పెళ్ళిళ్ళు చేసుకొని సుఖంగా లేరు, నువ్వు కాదంటావా అన్న మాటకి టైలరింగ్ వచ్చిన అమ్మాయిని చేసుకోవటం ఏంటమ్మా, ఇంట్లో బట్టలు తనే కుట్టుకుంటుందిరా డబ్బులు మేగలో అనేసింది తల్లి. ఆయనకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాల. కనీసం అమ్మాయిని కలుస్తానమ్మా, మన ఇంటావంట వాళ్ళ ఇంటావంట అలాంటివి ఏవీ లేవని మొత్తానికి ఆయన ఎక్కడ పారిపోతాడోనని ఆయన తోబుట్టువులను ఆయన కాపలా పెట్టి పెళ్లి వాళ్ళని విడిదిట్లో దింపేసి వెంటనే ఆయనకి వనజకి పెళ్లి జరిపించేశారు. పీటల మీదే ఆయన పెళ్ళాన్ని చూడటం. అయితే శోభనం ఏర్పాట్లు చేస్తే శోభనం నాడు ఆయన పెళ్ళాన్ని తాకల. దానికి కారణం లేకపోలేదు. వనజని ఆయన కూర్చోబెట్టి మొదటి రాత్రి రోజున మాట్లాడాడు. మాట్లాడితే వనజకి అహంకారం ఎక్కువని, స్వార్థం ఎక్కువని, డబ్బు పిచ్చి ఎక్కువని, పొగరుబోద్దనే, కానీ కట్న కానుకలు తేకుండా వాళ్ళ నాన్న
తనేదో అందగత్తని, తనేదో చక్కని చుక్కని, వెంకటేశ్వరరావు ఏదో నల్లగా ఉన్నా సరే వెంకటేశ్వరరావుకి చామన ఛాయ్ తక్కువ అయినా కూడా ఆయన్ని ఏదో నల్లగా ఉన్నోడికి అందగత్తెనిచ్చి చేశారనే ఇక ఇంత బారుని చెప్పుకొచ్చిందే. ఆయన మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు. దానికి తోడు చదివింది 5వ తరగతి అయినా ఇండియాని వదిలేస్తే గనక గ్రాముల లెక్కన కేజీల లెక్కన అమ్మేంత తెలివితేటలు దిక్కుమాలినవి ఉన్నాయి వనజ బ్రెయిన్లో అని వెంకటేశ్వరరావుకు అర్థమైంది. దాంతో ఆయన నేను వెంటనే పిల్లల్ని కనాలనుకోవట్లేదు, కాబట్టి నేను ఇప్పుడే ఈ శోభనాలు లాంటివేమీ అనుకోవటం లేదు. ముందు నేను పిల్లల్ని కంటే నేను అనుకున్నవి నేను నెరవేర్చుకోలేను. నేను ముందు ఇల్లు కొనుక్కోవాలి. ఇల్లు కొనుక్కున్న తర్వాతనే పిల్లల విషయం ఆలోచించేది అన్నాడు ఆయన. అయితే ఆ తర్వాత ముందు మెదలకుండా ఊరుకున్న వనజ ఇక వెంకటేశ్వరరావుతో పాటు సిటీకి సంసారం మార్చింది. ఆయన అద్దెల్లు తీసుకున్నాడు. అయితే విచ్చలవిడితనానికి పరాకాష్ట వనజ. వెంకటేశ్వరరావు మాత్రం నోరెత్తే అనవసరమైన విషయాల్లో మాట్లాడడం పరమ బజార్ రకం. వీధిలో తప్ప ఇంట్లో మాట్లాడే అలవాటు లేదు వనజకి. ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరితో పిన్ని, బాబాయ్, వదిన, అన్నయ్య, అక్క, చెల్లి అనే వరుసలు కలుపుకొచ్చేసి వాళ్ళ ఇంట్లో కూరలు అడుక్కొచ్చుకొని ఇక అడుక్కునేవాడికి 66 కూరలని అవి వేసుకొని తింటాం ఆయన గమనించాడు. మన ఇంట్లో మనం పచ్చడి వేసుకొని తింటే విలువ తక్కువ అంటే మరే ఒక కూరకి ఒక అన్నానికే గతున్న మొగుడిని చేసుకుంటే ఇలాగే ఉంటాయిలే బతుకులు అనేసేది ఆయన్ని. నిజానికి ఆయన వారానికి ఒకసారి కూరగాయలు పట్టుకొస్తాడు. వనజకు ఒళ్ళు కాదు. పొద్దున్నే ఆయన పనిలో సాయం చేస్తాడు. ఆయన ఒక్క అన్నం ఒక్క కూర వండుద్ది. ఆ కూర తినటానికి పనికిరాదు. దట్టు రసం పెట్టిందంటే ఆయన వరకు మాత్రం ఆ రసమే 2-3 రోజులు తినాలి ఆయన. ఇక తను మాత్రం చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో అడుక్కొచ్చుకొని తిని గడిపేసుకుంటుంది. నోరెత్తటానికి వీలు లేదు. ఏదైనా అన్నాడా కంచానికి తప్ప మంచానికి పనికిరాని మగాడినిచ్చి చేశారు నాకు వీళ్ళ దినం పెట్ట అని నానా మాటలు మాట్లాడి అసలు నువ్వు మగాడివేనా, కొంపదీసి హిజరావా, సంసారానికి పనికిరావా, నీకు అందరు మగాళ్ళకి కలిగినట్టు స్పందనలు కలగవా అని ఆయన్ని ఎలా పడితే అలా మాట్లాడేది. ఆయన మాత్రం ఇవేవి పట్టించుకోకుండా కప్పరుపుల కింద తీసేసి రూపాయి దాచిపెట్టి ఆయన పాపం సొంతిల్లు అనేది ఎటు అమ్మా నాన్నలు ఇచ్చింది రేపు పుట్టబోయే పిల్లల కోసం దాయాలి అనే దాంతో ఆయన కష్టార్జితంతోనే ఒక ఇల్లు కట్టుకోవాలనే సంకల్పాన్ని గట్టిగా పూనుకు కూర్చున్నాడు ఆయన. అయితే మొగుడు మీద మోహిని అస్త్రాలన్నీ ప్రయోగించింది వనజ. కావాలని వెంకటేశ్వరరావు స్నానం చేసేటప్పుడు వెళ్ళి వీపు రుద్దటం, తను కూడా కావాలని నీళ్లలో తడవటం, వర్షంలో తడవటం, కావాలని ఒంట్లో బాగలేదని ఆయన్ని మీదకి లాక్కోవటం, ఆయన ముందు టవల్ కట్టుకొని టవల్ జారి విడిచి ఆయన దగ్గర అలా దుప్పట్లో నగ్నంగా పడుకోవటం ఒకటి కాదు, చేయాల్సిన అన్ని సామధాన భేద దండోపాయాలు ప్రయోగించింది. అయితే ఆయన చెలించే వ్యక్తి కాదు. ప్రవరాఖ్యుళ్లాగా ఆయన అనుకున్న సంకల్పానికే కట్టుబడి కూర్చున్నాడు ఆయన. దాంతో ఒకరోజు మొత్తానికి వెంకటేశ్వరరావు అమ్మా నాన్నల్ని, తన అమ్మా నాన్నల్ని అందరినీ పిలిచి వెంకటేశ్వరరావు శోభనం రోజు తన్ను ముట్టుకోలేదనే, తన్ను ముట్టుకోనన్నాడనే, సొంతిల్లు కట్టేంత వరకు కాపురం చేయనన్నాడనే, పిల్లల్ని కన్నన్నాడనే, ఆయన మీద 190 కంప్లైంట్లు పోగేసి చెప్పి ఇలాంటి వాడినిచ్చి నా గొంతు కోసారని, అసలు మీ అబ్బాయి మగాడేనా, మీ అబ్బాయికి మగతనం ఉందా, పెళ్ళాము బట్టలు లేకుండా మొగుడు ముందున్నా మొగుడు చెలించట్లేదంటే మీ అబ్బాయి మీద నాకేదో అనుమానంగా ఉంది, మీ అబ్బాయి సంసారానికి పనికిరాడని, మీ అబ్బాయి పేడివాడని అని వాగేసరికి వెంకటేశ్వరరావు తండ్రి కోపం వచ్చిందే. ఆయన వెంకటేశ్వరరావుని, వెంకటం నీకేమైనా పిచ్చా ఏంట్రా, ఆడది వీధి పాలయ్యి మగాడు నన్ను సుఖపెట్టట్లేదనేదాకా వ్యవహారం ఎందుకు రానిచ్చావురా అంటే, వెంకటేశ్వరరావు మామగారు అబ్బాయి ఏంటయ్యా ఇదే, ఇల్లు కొనటానికి పిల్లల్ని కంటానికి సంబంధం ఏంది చెప్పు అంటే, మీరు 1,00,000 చెప్పండి, 1,00,000 చెప్పండి, మీ అమ్మ
అమ్మాయి నన్ను ఆడంగివాడన్నా, మీ అమ్మాయి నన్ను పేడివాడన్నా, నేను సంసారానికి పనికిరానన్నా కొన్ని నిర్ణయాలు నేను మార్చుకోలేను. చూడండి నాన్న, నీ మిగతా పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, నా వరకే నాకు మాత్రం ప్రైవేట్ ఉద్యోగం మీద రెక్కల కష్టం మీద బ్రతకాలి. ఇప్పుడే నేను సొంతిల్లు అనేది నిర్మించుకోలేకుండా పిల్లలంటే బాధ్యత, పిల్లలంటే ఖర్చులు. బిడ్డ పుడితే పిల్లలు పెరుగుతారు, పిల్లలతో పాటు ఖర్చులు పెరుగుతాయి, వాళ్ళకి ముద్ద పెరుగుద్ది, బట్ట పెరుగుద్ది. ఇవన్నీ తండ్రిగా నేను చూసుకోవాల్సిందే. నాకేమీ ఎవడూ పెట్టేవాడు లేడు. నీ స్నేహితుడు కూతురని నువ్వు కానీ కట్న కానుకలు తీసుకున్న కోడల్ని తేలేదు, దానికి తోడు చదువు సంధ్య ఉండి ఉద్యోగం చేసే కోడల్ని తేలేదు. అమ్మ ఆ రోజు టైలరింగ్ వచ్చని తెగ చెప్పింది నాకు, కనీసం దాని చీరకి ఫాలు కూడా వేసుకోదది. పైగా నాకు టైలరింగ్ వచ్చని మీ అమ్మ చెప్పటం ఏంటని ఆ ఇంట్లో ఉన్న మిషన్ మా వదిందనే పక్కా నవ్వింది నీ కోడలు. నీకే చెల్లుబాటు అవుతాయేమో, ఓ అన్నం కూరలు వండటం రాదు, వంట వార్పొచ్చు, ఇల్లు చూసుకోవటం వచ్చని మీరు ఆ రోజున నాకు చెప్పిన మాటలే. ఇల్లు నేను ఉడ్చుకోవటమే, ఇల్లు నేను మాపు పెట్టుకోవటమే, బాత్రూములు నేను కడుక్కోవటమే, అంట్లు నేను కడుక్కోవటమే. నీ కోడలికి కూరగాయలు కోసిస్తే ఒక కూర తాలింపేసి, ఒకరోజు అన్నం మాడిపోతే, ఒకరోజు సంకటైపోతే, ఒకరోజు గంజి కట్టేస్తే దాని ఇష్టం వచ్చినట్టు ఒక కోడో కూర నా మొహాన వండి అక్కడ వేస్తా, నానా తిట్లు తిడతా. ఇలా చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి 66 కూరలు అడుక్కొచ్చుకొని తింటుంది నీ కోడలు. పైగా ఎదురింటోడు బస్కీలు తీస్తున్నాడు, ఎంత కండలు తిరుగున్నాడో చూడు. పెళ్ళై 6 నెలలు కాలేదు, పెళ్ళానికి 4వ నెల కడుపు. నా ఇంట్లోనూ ఒక మగాడున్నాడు, కంచానికి తప్ప మంచానికి పనికిరాడు. పక్కింటోడికి పెళ్ళై 4 నెలల్లో ఆడి పెళ్ళం వాంతులు చేసుకుందంట. ఎదురింటి ఆవిడ కూతురు పెళ్ళికి ముందే కాలు జారి కడుపు తెచ్చుకుందంట. ఇలాంటివన్నీ నీ కోడలికి కావాలి. ఇంటి ధ్యాస ఇల్లు దిద్దుకుందామని, మొగుడు ₹1 దాద్దామని, మొగుడు మనసేంటో అర్థం చేసుకుందామని నీ కోడలు ఏ రోజు ప్రయత్నించింది లేదో. నీ కోడలికి వంట రాక కాదమ్మా, దానికి వంట చేయటం వచ్చు, కాకపోతే దానికి ఒళ్ళు బలుపు. అదే పక్కింటి వాళ్ళ ఇంటికో ఎదురింటి వాళ్ళ ఇంటికో వెళ్ళి వాళ్ళ దగ్గర కాసేపు కూర్చొని వంటలో సాయం చేసి పిండొంటలు అడుక్కొచ్చుకోవటం, పచ్చళ్ళు అడుక్కొచ్చుకోవటం, ఇది చేయి తిరిగిన వంటగత్తే. వంటలు రావని నేను చెప్పట్లేదు, కాకపోతే అది వండి పెట్టేంత సమర్థవంతమైన మొగుడిని కాదు దాని దృష్టిలో నేను. ఆడదాన్ని నయానో భయానో వంచాలిరా. నువ్వు మగాడి అయినప్పుడు 4 ఏసైనా నువ్వు హద్దుల్లో పెట్టుకోవాలయ్యా అని మామగారు తండ్రి చెప్తే, నేను పెళ్ళాన్ని కొట్టేంత హీనత్వానికి దిగజారిపోయిన మగాడిని కాదు. ఒక విషయం చెప్పంటారా, ఒక బండికి కట్టిన ఎద్దులు 2 సమానంగా ప్రయాణం చేస్తేనే ఆ సంసారం అనే బండి కుదుపులు లేకుండా వెళ్ళిపోతుందని నమ్మే వ్యక్తిని నేను. నా జీవితంలో తల్లిదండ్రుల మాట నమ్మటమే, తల్లిదండ్రుల మాట వినటమే నేను చేసిన పెద్ద తప్పు అనేలా మిగిలి చేశారు వీళ్ళు అని బాధపడ్డాడు ఆయన. మేము కట్న కానుకలు ఇవ్వలేకపోయినా పిల్లకి వాళ్ళ నాన్నమ్మ పోతూ ఇచ్చిన బంగారం బాబు ఇదే అంటే, ఎందుకండి నన్ను స్వార్థపరుణ్ణి చేస్తారు? నేను కట్నాల కోసం మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోలేదు. నా మనసులో ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకున్నానో దానికి మాత్రం తగిన భార్య కాదు మీ అమ్మాయి. మీరు ఇచ్చుకోవాలనుకుంటే మీ అమ్మాయికి ఇచ్చుకోండి, లేదంటే తీసుకెళ్ళిపోండి అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెక్కి ఏడిసి ముక్కులు చీరిపోసి సస్తానని బెదిరించి నానా రగడ నానా రచ్చ చేసి అమ్మిచ్చిన నగలు లోపల పెట్టుకుందే. ఆ తర్వాత ఇక వెంకటేశ్వరరావు ఇంటికి వచ్చాడు ఆఫీసు నుంచే. వచ్చేసరికి ఆయన తల్లి అత్తగారు కలిసి ఆయన్ని కూర్చోబెట్టి, ఒక పని చెయ్యయ్యా, పోనీ దాని ఒంటి మీద చెయ్యకుండా మీ ఇద్దరూ దూరం ఉండటం బాగాలేదు చూడటానికి కూడా. పిల్లలు పుట్టకుండా ఇప్పుడు చాలా రకాలైనటువంటి హాస్పిటల్లో పద్ధతులు వచ్చినాయి కదా బాబు, ఏదో ఒక పద్ధతి మీరు అవలంబించటం నయమేమో కదూ. ఇక పిల్లల్ని నువ్వనుకున్న ప్రకారమే పోనీ ఇల్లు కొనుక్కున్నాకే అప్పుడే మీరు పిల్లల్ని కనండి అనేసారు వీళ్ళు. అయితే వనజ వాళ్ళు ఆ మాట చెప్తారు అనుకోలా. పెళ్ళాం మీద చెయ్యేసి టక పెళ్ళానికి కడుపులు చేసి ఓ 10 మందిని కనిచ్చరా అని చెబుతారు అనుకుంటే, అత్త అమ్మ కలిసి ఇలా చెప్పారని గొంతులో పచ్చి వెలక్కాయ పడి వాళ్ళని నానా శాపనార్థాలు పెట్టి తిట్టి కొట్టి, ఇక అమ్మనైతే కొట్టింది, అత్తను తిట్టింది, గెంటి పడేసింది వాళ్ళని. నా ఇంటికి వస్తే చీపిరి కట్ట తిరగేసి తంతానని చెప్పి గెంటేసింది వాళ్ళని.
అమ్మా నాన్నలు అంతగా చెప్పారు కాబట్టి వెంకటేశ్వరరావు ఆయనే బర్త్ కంట్రోల్ యూస్ చేయటం మొదలుపెట్టి ఇక 5 సంవత్సరాల పాటు నేను పిల్లల్ని కందల్చుకోలా, నువ్వు నన్ను అడగొద్దు అని చెప్తే ఆయన శారీరకంగా భార్యతో కలిశాడు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉద్యోగం మానేసి పడకటింట్లోనే ఉండమని ఆయన్ని అసలు తన మోహిని అస్త్రాలు తెగ సంధించి అడిగేది వనజ. నువ్వు అనుకునే అందరి మగాళ్ళ లాంటి వాడిని కాదులే కానీ నేను పని చూసుకోమని పనికి వెళ్ళిపోయేవాడు ఆయన. ఇక ఇంత దాంట్లో వనజ 1 సంవత్సరం మెదలకుండూరుకొని తర్వాత ఊరంతా నన్ను గొడ్రాలంటున్నారు, నాకు పిల్లలు పుట్టలేదంటున్నారు, నువ్వు వాడేది ఆపవా అని చెప్పి ఒకరోజు ఆయన్నే లేకుండా కలుద్దామని ఎదురు తిరిగిపోయింది ఆయనతో. దాంతో ఆయన అసలు వెళ్ళి పక్క గదిలో డోరేసి పడుకున్నాడు. అసలుకే మోసం వచ్చేలాగా ఉందని తనకా కోరికలు ఎక్కువ, దాంతో వద్దులే నీ ఇష్టం వచ్చినట్టే జావు, ముదరష్టపు జన్మ, ముదరష్టపు గోల అన్న తర్వాత ఆయన ఏ ప్రపంచం ఎవరిని గొడ్రాలని అనదే, అన్నంత మాత్రాన వాళ్ళు గొడ్రాళ్ళు అయిపోరు. ఒక విషయం చెప్పమంటావా, మంగళకరమైనటువంటి ఆలోచనలు లేని ముత్తైదువు ముండమోపి ఆడదానికన్నా హీనమైనదంట. నీకో విషయం తెలుసా, పార్వతీదేవి అవతారాలన్నిట్లో ధూమావతి అని ఒక అవతారం ఉంటుంది. అందులో ఆవిడ భర్త లేని స్త్రీ. మరి పార్వతీదేవి ఈ సృష్టిలో ఉన్న మంగళత్వానికి ప్రతీక కాబట్టే మంగళగౌరి అంటారు. అలాంటి ఆ తల్లి పరమేశ్వరుడితో సహా అందరినీ తనలో విలీనం చేసేసుకుందంట. విభూది భస్మాన్ని ధరించి ఆవిడ కూడా విధవలందరినీ తక్కువ చేసి మాట్లాడకూడదని సమాజానికి చెప్పిందంట. భర్త లేని ఆడది ఎదురొస్తే మొహం తిప్పుకొని వెళ్ళటం, శుక్రవారం రోజున చూడకూడదని చెప్పటం, ముత్తైదుల ఆశీర్వాదాలు తీసుకోకూడదంట, ముత్తైదులు పిలవకూడదంట, అలాంటివి చేస్తూ ఉంటారా. నిజానికి నీలాంటి మహా ముత్తైదువలు. కానీ ఒకటి చెప్పమంటావా నీకు, మంగళకరమైన ఆలోచనలు ఉన్న ప్రతి స్త్రీ మంగళగౌరితో సమానమే. వాళ్ళు భర్త ఉన్నా భర్త లేక గంగా భగీరథి సమానురాలు అంటారు. అంటే ఏంటో తెలుసా, భర్త లేని స్త్రీ గంగంత పవిత్రమైనది అని దాని అర్థం. నీలాంటి నీచమైన ఆడవాటికి అవి చెప్పిన అర్థం కాదు. ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా, ఎదురింటి వాళ్ళ అమ్మాయికి దాని తలరాత బాగోక పెళ్ళైన ఏడాదికి భర్త పోయాడు. కడుపుతో ఉండే ఆ పిల్ల ఇక్కడికి వచ్చింది. అత్తమామలు కూడా ఆ పిల్లకి మరో పెళ్లి చేయమని ఆస్తిలో వాటా పెట్టారు. కానీ నేను వారం రోజులుగా గమనిస్తున్నా, బయటికి వెళ్ళటం, మంగళసూత్రాలు కళ్ళకద్దుకోవటం, ముదరష్టపది ముండమోపిది ఎదురొచ్చిందంటాం, నువ్వు ముగ్గేయటానికి వెళ్ళినప్పుడల్లా తొంగి చూడటం, పారిపోయి రావటం, మొహానికి గుడ్డడ్డం పెట్టుకోవటం, ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నావో తెలుసా. పిల్లలు గల్ల తల్లి ఎదురొస్తే మంచి జరుగుద్దంటావు నువ్వు. నేనేమంటానో తెలుసా, బిడ్డలు లేకపోయినా సరే ఆ తల్లి మనసులో తను తల్లి కాలేకపోయాననే ఆవేదన ఎంతైతే ఉంటుందో, నేను అందరి బిడ్డలకి తల్లి లాంటి దాన్నేగా అని అందరినీ తల్లి అనే మనస్తత్వంతోనే చూస్తుందంట. పార్వతీదేవి తను స్వయంగా వినాయకుణ్ణి మోసి కనలా, కుమారస్వామిని కనలా. కానీ ఆవిడ కూడా అశోక సుందరికి, వినాయకుడికి, కుమారస్వామికి, అయ్యప్పకి వాళ్ళు తల్లిదండ్రులే అయ్యారు. నీకో విషయం చెప్పనా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆది దంపతులైన వాళ్ళే తల్లిదండ్రులు. మనలో ఆలోచన లోపం ఉన్నప్పుడు పక్కన వాళ్ళని మనం అలాగే వేలెత్తి చూపిస్తాం. బిడ్డల్ని కనగానే అది గొప్పతనం కాదే, వాళ్ళని సక్రమంగా పెంచలేకపోతే గాంధారి లాంటి బతుకవుద్ది ఏ ఆడదాందైనా. ఒక విషయం చెప్పమంటావా, సవితి పిల్లలనైనా సమానంగా చూసి పెంచిందే కుంతి. అందుకే మహాపతివ్రతల్లో ఒకటిగా నిలిచి, మాతృత్వం అంటే పిల్లల్ని పెంచటం అంటే ఆవిళ్ళ ఐకమత్యంగా పెంచాలని స్త్రీ జాతికి ఆవిడ మార్గదర్శకంగా నిలబడిపోయిన ఒక ఆడది. అది నీలాంటి మృగాలకి నేను చెప్పినా అర్థం కాదులే కానీ లేవతలకే అన్నాడు ఆయన. అనేసరికి నోరు మూసింది వనజ. ఎట్టకేలకు ఆయన అనుకున్న ప్రకారమే నానా తంటాలు పడి పాపం ప్రమోషన్ల డబ్బులు, హైకుల డబ్బులు, ఆయన ఒకవైపున ఉద్యోగం చేస్తూ అది కాకుండా మరొక వైపున ఈవినింగ్ నుండి ఇంకో చోట అకౌంటెంట్గా ఆఫీసులో లెక్కలు రాయటానికని వెళ్ళే నానా తిప్పలో పడే ఒక స్థలం కొని దాంట్లో 2 అంతస్తుల ఇల్లు కట్టించాడు.
కింద 4 బెడ్రూములు, ఒక హాలు కిచెను వచ్చేలా, పైన 4 బెడ్రూములు, హాలు, అలాగే చిన్న కిచెను వచ్చేలా ఆ పైన టెర్రస్ ఉండేలాగా కట్టించాడు ఇల్లు. ఎట్టకేలకి ఆయన కళ అప్పుడు నెరవేరి అప్పుడు కామాల బండి కొనుక్కున్నాడు. ఈలోపు వనజ తల్లిదండ్రులు, వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు కాలం చేయటం అయిపోయింది. ఇక ఆయన ఈ రోజు నుంచి నీకు ఒకటి చెప్తాను, ఇది మన ఇల్లు అంటే నా కష్టార్జితంతో ప్రతి రూపాయి నా రక్తాన్ని చెమటగా ధారపోసి ఇటుక ప్రాణం పెట్టి కొనుక్కున్న ఇల్లు, నువ్వు ఆడదానివైతే అర్థం చేసుకుంటావు అన్నాడు ఆయన. ఆ తర్వాత వెంకటేశ్వరరావు బర్త్ కంట్రోల్ యూజ్ చేయటం ఆపేశాడు. వనిజ గర్భవతి అయింది. ఆ తర్వాత పుట్టింటి వాళ్ళు లేరని ఆయన ఒక్క మాట అన్నది లేదు. పురిటి ఖర్చులు ఆయనే పెట్టుకుని పురుడు పోశాడు. పెద్దబ్బాయి పుట్టాడు. కొడుకు చూడటానికి వెంకటేశ్వరరావుని జిరాక్స్ కాపీ తీసినట్టు ఉంటాడు. ఆయన చామన ఛాయ, పిల్లాడు చామన ఛాయలో పుట్టాడు. వనిజకు కొడుకు నచ్చలా. నేను పాలివ్వనందే, నాకు వీడు నచ్చలేదందే, కురూపి పుట్టాడందే, అసహ్యంగా ఉన్నాడందే. ఆయనే పోతపాలు పట్టుకొని బిడ్డకి స్నానం చేయించుకొని చివరికి పిల్లాడు మలమూత్రాలకు వెళ్ళినా పట్టించుకునేది కాదు. ఆయనే బిడ్డని పెంచుకొచ్చేసుకున్నాడు. పిల్లాడు ఏడ్చినా చటా 2 తీసి వదిలిపెట్టేదే. ఆ తర్వాత వనజకి రాఘవ్ పుట్టాక మళ్ళీ 3 ఏళ్ల పాటు వెంకటేశ్వరరావు పిల్లల్ని కన్నివల. రాఘవ స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు వనిజ మళ్ళీ గర్భవతి అయ్యి ఒక కొడుకుని కందే. జయంత్ అని పేరు పెట్టుకున్నారు. జయంత్ తనలాగా ఎర్రగా బుర్రగా పుట్టాడని, అందంగా ఉన్నాడని, మహా ఇష్టం వాడంటే. కాలు కింద పెట్టనిచ్చేది కాదు, పరుపుల మీద నడిపించేది రెండో వాడిని. ఆ తర్వాత ఇహ చాలు మనకి అంటే నేను పిల్లలు లేకుండా డాక్టర్ అమ్మ చెప్పి ఆపరేషన్ చేయించుకున్నాను, ఆయనకు అబద్ధాలు చెప్పి కూతురు కోసమనే ఆపుకుని వచ్చి మళ్ళీ గర్భవతి అయిందే. ఈసారి కొడుకే పుట్టాడు. పెళ్ళాం కడుపుతో ఉండగానే వెంకటేశ్వరరావు చెప్ప పెట్టకుండా వెళ్ళి ఆయనే పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకుంటే జుట్టు బిక్కొని నానా రచ్చా చేసి, నేను కూతురు పుట్టిందాకా కంటానే ఉందామనుకున్నాను, అడుక్కు తిని పెంచుదామనుకున్నావా, గుడి మెట్ల మీద ప్రసాదాలు పెట్టి పెంచుదామనుకున్నావా, ముష్టెత్తుకొని పెంచుదామనుకున్నావా, దేవుడు నా యందున ఉన్నాడు కాబట్టి మగపిల్లల్ని ఇచ్చాడు, నీకు ఆడపిల్లల్ని ఇచ్చుంటే మగపిల్లాడు పుట్టిందాకా కంటావు, మగపిల్లల్ని ఇచ్చాడు కాబట్టి ఆడపిల్ల పుట్టిందాకా కంటావు, కాస్తైనా సిగ్గుండాలి నీకు అనేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత 3వ వాడికి శ్రీనాథ్ అని పేరు పెట్టి 3వ వాడు కూడా తనలాగే పుట్టాడని తెగ మురిసిపోయేదే. పెద్ద పిల్లాడిని చిన్నప్పటి నుంచి కేటాగానే చూసేదే. పెద్ద పిల్లాడిని నార్మల్ స్కూల్లో జాయిన్ చేసుకున్నాడు వెంకటేశ్వరరావు. వనజ మాత్రం 2వ కొడుకుని 3వ కొడుకుని కాన్వెంటుల్లో వేసుకుందే. ఆయన్ని ఒక మాట అడిగింది, నిన్నెప్పుడు నేనేమీ అడగల, ఇప్పుడు ఇల్లు కట్టించేసావు కదా, నీ జీతం తీసుకొచ్చి ఇహ నాకు ఇవ్వు, పిల్లల ఫీజుల విషయాలు చదువుల విషయాలు నేనే చూసుకుంటాను అనే. ఆయన పిల్లలు ఏ స్కూల్కి వెళ్తున్నారు అని అడిగాడు ఒక రోజున. నీ పెద్ద కొడుకు కన్నా కాస్త తక్కువ స్కూల్లోనే వేశాను అంది. ఎందుకలాగా అన్నాడు ఆయన. అన్న మాటకి ఇప్పుడు పెద్దోడిని కాస్త గేరుగా చూస్తే 2వ వాడిని 3వ వాడిని ఎలాగోలాగా దాటిచ్చేస్తాడులే పెద్దోడు అని అంది. ఏంది నీలోనే అంత మంచి మనసు వచ్చింది అన్నాడు ఆయన. ఆయనకి నిజాలు చెప్పటం వనజ మానేసిందని పాపం గ్రహించలేకపోయాడు ఆ మానవుడు. దానికి కారణాలు లేకపోలేదు. ఆయనకి ఇప్పుడు ఫ్యాక్టరీలో ఓనర్ గారు చనిపోయి ఆయన కొడుకు వచ్చాడు. వచ్చిన తర్వాత వెంకటేశ్వరరావు గారి మీద ఉన్న నమ్మకంతో ఆయనకి పాపం నిలబడి పనిచేస్తున్నాడనే ఆయనకు టేబుల్ కుర్చీ మొత్తం ఏసీలో పెట్టించాడు ఫారెన్లో చదువుకొని వచ్చిన ఓనర్ గారు అబ్బాయి. దానికి తోడు వర్క్ కంప్యూటరైజ్డ్ అయ్యింది. ఆయన త్వరగానే కంప్యూటర్ నేర్చుకున్నాడు. దానికి తోడు మరొక వైపున చాకిరీ పెరిగింది. ఓవర్ టైం చేస్తే 4 రూపాయలు వస్తాయని చెప్పటంతో ఆయన ఓవర్ టైం డబ్బుల వరకు మాత్రం వనజకి ఇచ్చేవాడు కాదు. శాలరీ వరకు మాత్రం ఇటువైపు ఇల్లు ఉద్యోగం మెయింటైన్ చేసుకోవటం ఆయనకి కష్టమైపోయి, తల్లి కాబట్టి పిల్లల్ని ఎందుకు కేటాగా చూస్తుంది, అది కని అది మోసింది తల్లే కదా అనే దాంతో జీతం అలా కవర్ తెచ్చి వనజకి ఇచ్చేవాడు. అయితే వనజ మాత్రం
చాలా కేటాగా చూసేది రాఘవని. రాఘవ చిన్నప్పటి నుంచి చాలా మెతక, నోట్లో వేలు పెడితే కొరకలేనట్టే ఉండేవాడు. వెంకటేశ్వరరావు ఏం చెప్పినా తల ఊపటమే, తల్లి ఏం చెప్పినా తల ఊపటమే. వనజ మాత్రం పిల్లల ముగ్గురులో కూడా రాఘవకి నాన్ వెజ్ పెట్టేది కాదు. ఆ విషయం తండ్రికి చెప్పడు రాఘవ. రాఘవకి పచ్చడేసి పెట్టినా, నీళ్ళ మజ్జిగ పోసి పెట్టినా, బాక్సులో రసమన్నం పడేసినా, అలాగే వనజ తక్కువ స్కూల్లో పడేసినా చాలా బాగా చదువుకునేవాడు పడే. ఆ విషయాలేవి ఆయనకి తెలియదు. ఎంత దాంట్లో రెండో వాడిని మూడో వాడిని పెద్ద కాన్వెంటుల్లో వేసే డైలీ వాళ్ళకి ఉన్నోళ్ళ పిల్లలతో సమానంగా లంచ్ బాక్సులు కట్టి పంపించుకునేది వనజ. ప్రతి పండక్కి వాళ్ళకి బట్టలు కొంటే రాఘవకు మాత్రం సంవత్సరానికి ఒక 3 జతలు కొనేసి వాటితో గడుపుకొచ్చేసేది. అది తండ్రికి చెప్పేవాడు కాదు. ఇక పెద్దయ్యే కొద్దీ తల్లి తమ్ముళ్ళని ఎక్కువగా చూస్తుందని, తను తక్కువగా చూస్తుందని, అయిందాని కాందాని కొట్టుద్దని తిట్టుద్దని తెలిసే అసలు నోరెత్తేవాడు కాదు. తనేంటో తన చదువేంటో తన బాధ్యతలేంటో అంతవరకే తప్ప తండ్రి అంటే అమితమైన ప్రేమ రాఘవకే. వెంకటేశ్వరరావుకి పెద్ద బిడ్డ అంటే చాలా ఇష్టం. భార్య పిల్లాడిని అప్పుడప్పుడు ఒక దెబ్బ అరదెబ్బ వేసుద్దని ఆయనకి తెలుసు. 1-2 సార్లు భోజనం తింటుంటే ఏ నాన్న రసం వేసుకొని తింటున్నావు, ఏమైంది అని అడిగితే ఏమీ లేదు నాన్నగారు అంటే వాడికి అదే ఇష్టం అన్నాడు, పోసాను. ఏమైంది నాన్న అని ఆయన బయటికి తీసుకెళ్ళి పిల్లాడికి కడుపు నిండా బిర్యానీ పెట్టిస్తే తింటాడంతే. అమ్మ మీద కంప్లైంట్లు చెప్పే అలవాటు కూడా లేదు రాఘవకే. ఆయనకి మాత్రం పిల్లాడు ఏదో మనసులో పెట్టుకుంటున్నాడా అనిపించేదే. ఎందుకంటే మౌనంగా ఉండే వాళ్ళ మనసుల్లో ఆలోచనలు, అలాగే వాళ్ళు ఆలోచించే తీరు విధానాలు చాలా లోతుగా ఉంటాయని ఆయనకు అనిపించే మాట అదే. ఎంత దాంట్లో ఆయనకి ప్రమోషన్లు వచ్చి జీతం బాగా పెరిగిందే. ఆ కవర్ తీసుకొచ్చి అలా వనజకి ఇచ్చేవాడు. రాఘవ ఇంటర్ అయిపోయిందే. 10th మంచి మార్కులు రావటం వల్ల ఇంటర్లో చాలా తక్కువ ఫీజుతో సీట్ వచ్చింది మంచి కాలేజ్లో. ఆ తర్వాత ఎంసెట్లో సీట్ రావటం వల్ల ఇంజనీరింగ్లో కూడా పిల్లాడికి తక్కువకే సీట్ వచ్చింది. కానీ వనజ పిల్లాడిని ఇంజనీరింగ్ చదవనివ్వలా. ఆ విషయం వెంకటేశ్వరరావు దగ్గర రాఘవ ప్రస్తావించలా. రాఘవ ఇంజనీరింగ్లో చేరావా అని అడిగాడు ఒకరోజు ఆయన. అడిగితే డిగ్రీలో చేరాను నాన్నగారు అన్నాడు. ఎందుకయ్యా, నీకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చిందిగా. అబ్బా కాదులే, ఇంజనీరింగ్ కాలేజీలు దూరం, అదే కాక ఇంజనీరింగ్ కాలేజీల్లో వాడికి చెప్పే అర్థం కావని భయపడ్డాడు అనేసరికి వాడికి భయమా? టాపర్ అయితే 100కి 99, 98 వచ్చే స్టూడెంట్వి నువ్వు భయపడ్డావా నాన్న అంటే ఏం మాట్లాడలేదు రాఘవ. ఆయన ఏమైందో చెప్పరా అంటే చెప్పలా. అయిపోయిందిగా నాన్న అనేశాడు. ఆ తర్వాత అయిపోయిందిగా నాన్న అన్నమాట ఆయనకి ఎక్కడో తగిలినట్టు అనిపించింది. డిగ్రీ అయిపోయింది, తర్వాత పీజీ చేశాడు. అయినా సరే ఎంబీఏ చదివాడు కాబట్టి పడి చదివే తత్వం కాబట్టి పిల్లాడి క్యాంపస్ ప్లేస్మెంట్లోనే మంచి ఎంఎన్సీ కంపెనీలో పోస్టింగ్ వచ్చింది. వచ్చి రాగానే రాఘవకి ఉద్యోగం వచ్చిందని తెలిసి వెంకటేశ్వరరావు చాలా ఆనందపడ్డాడు. అయితే వెంకటేశ్వరరావు జీతంతో పాటు వనజ రాఘవకి చెప్పిన విషయం ఏంటంటే, నీ జీతం తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అని. వెంకటేశ్వరరావు పిల్లాడికి ఉద్యోగం వచ్చి రాగానే బైక్ కొని కొడుక్కి గిఫ్ట్గా ఇచ్చాడు. ఇచ్చి ఏ నాన్న, నేను అప్పుడు డిగ్రీలో కొంటానంటే వద్దన్నావు, పీజీలో కొంటానంటే వద్దన్నావు, ఇప్పుడు వద్దనడానికి వీలు లేదు అన్నాడు ఆయన. మరి రెండో వాడికి మూడో వాడి సంగతి ఏంటి, వాళ్ళకి ఇప్పుడే ఏం వచ్చలేవే, తర్వాత తీసుకుందాములే అనేసాడు ఆయన. అన్న తర్వాత రాఘవ అలాగే నాన్నగారు అని తాళాలు తీసుకోవటం తప్ప ఏం మాట్లాడేవాడు కాదు. వచ్చే జీతంలో మంచి జీతం వచ్చేది రాఘవకి, ఓవర్ టైం కూడా చేయమనేది వనజ. ఆ విషయాలు తండ్రితో చెప్పేవాడు కాదు. వచ్చే జీతంలో ఒక 10,000 రూపాయలు ఉంచుకొని తన ఖర్చులకి మిగతా జీతం తీసుకొచ్చి అలా అమ్మ చేతిలో పెట్టేసేవాడు. వెంకటేశ్వరరావు మాత్రం నీ జీతం నీ దగ్గరే ఉంచుకో నాన్న అని వచ్చిన మొదటిసారి చెప్పాడు ఆయన. ఆయనకి ఇలా ఇస్తున్నాడని కూడా తెలియదు. ఎందుకంటే రాఘవ అమ్మకి ఎదురు చెప్పలేడు. అమ్మకి ఎదురు చెప్పిన దగ్గర నుంచి అమ్మ రెచ్చిపోద్ది. అమ్మ రెచ్చిపోతే నాన్న కోపం వస్తుంది, అమ్మ నాన్న కొట్టుకుంటారు, సంసారం వీధి పాలవుతుంది. అది సంస్కారవంతుల లక్షణం కాదని ఎక్కడికక్కడ సర్దుకుపోయే తత్వం రాఘవది. అయితే వనజకి మాత్రం ఒక్కసారిగా
డబ్బు మీద వెర్రి మొదలైపోయింది. దాంతో ముందు ఇన్నాళ్ళు వెంకటేశ్వరరావు జీతంలో డబ్బులు దాసి 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 దానికి తోడు ఇక రాఘవ జీతం కూడా ఇప్పుడు యాడ్ అయింది కాబట్టి రెండో కొడుక్కి మూడో కొడుక్కి పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్లు రకరకాలు యూట్యూబుల్లో చూసి వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని కుకరీ క్లాసులకి వెళ్ళి నేర్చుకొని తెగ వండి పెట్టి పంపుకునేదే. అంతా దాంట్లో కొడుకుల్ని మాత్రం ఎంసెట్లో ర్యాంకులు రాలా. వచ్చిన తను ఒకటే అనుకుంది, ఏంటంటే కొడుకులు ముగ్గురికి కూడా తను కొడుకుల్ని కన్నాను కాబట్టి కోటీశ్వర్లైన అమ్మాయిలకి గేలం వేయాలి, రాఘవని అలా వేయమంది. రాఘవ ఆ టైప్ కాదు కాబట్టి పనికి మాలిన ఎదవ, దరిద్రుడా, అసలు నువ్వు ఎందుకు పుట్టావురా, నా కడుపుని చెడబుట్టావు ఎదవ, ఆ దరిద్రుడి పోలికొచ్చింది నీకు, నువ్వే ఆడదానికి నచ్చాలే, ఏ ఆడది నీ మీద మనసు పడాలే అని నానా మాటలన్నా రాఘవ పట్టించుకునేవాడు కాదు. రాఘవ ఎవరిని ప్రేమించలేదు. అది వనజకి జీర్ణించుకోలేని విషయం. బాగా డబ్బున్న అమ్మాయిలకి గేల వేసి వాళ్ళతో కాలు జారి వాళ్ళని వాడేసి వాళ్ళని బానిసలు చేసుకొని వాళ్ళ అమ్మా నాన్నల్ని గ్రిడ్లాక్ చేసేసి కోట్లు కట్నాలు ఇచ్చేటట్టుగా మాట్లాడుకుని ఆ కోట్ల రూపాయలు తను అనుభవించాలని చెప్పి ఓపెన్గా చెప్పాలంటే కొడుకులతో ఇక మెయిల్ ప్రాస్టిట్యూషన్ కన్నా ఘోరంగా అమ్మాయిలకి 20 మనమనే వాళ్ళని ఊడి మీదకి అచ్చుబోసి వదిలింది వనజ. రాఘవ విషయంలో అది జరగలేదు. దాంతో రెండోవాడి జయంతు, మూడోవాడు శ్రీనాథు చిన్నప్పటి నుంచి వనజ పొత్తిళ్లలో పెరగటం ఒకటే. వనజ తప్పుడు మాటలు, వనజ స్వార్థం, వనజ డబ్బు పిచ్చే, వనజ చెప్పే ప్రతి మాట వింటాం, వనజ లగ్జరీలు నేర్పించటం, చిన్నప్పటి నుంచి కాస్ట్లీ బూట్లు, కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీ పర్ఫ్యూమ్స్, దానికి తోడు ఇక చదువు పట్ల నిర్లక్ష్యత కలిగి ఉండటం. అయినా సరే వనజ ట్యూషన్లు పెట్టి లాగటం ఎలాగోలా లాక్కొచ్చిందే. ఇక కొడుకులిద్దరినీ ఇంజనీరింగుల్లో జాయిన్ చేసేటప్పుడు ఎక్కిన ఏదైతే అదైందని చెప్పి కొడుకులను మాత్రం పెద్ద కాలేజీల్లో జాయిన్ చేయాలి అనుకుంది. పెద్ద కాలేజీల్లో జాయిన్ చేయాలంటే దానికి ఏం చెయ్యాలి, ముందు రెండో వాడిని కాలేజీలో చేర్చాలి. అందుకని వెంకటేశ్వరరావు నిద్రపోయేటప్పుడు ఆయనకి సందకాడ పాయసంలో నిద్రమాత్రలు కలిపేసి ఆయన తినేసి పడుకున్న తర్వాత తను పెళ్ళాం కాబట్టి ఒక తాకట్టు వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఇల్లు తాకట్టు పెడతానని ఇక 25 లక్షల రూపాయల డబ్బులు కావాలని వాడిని అడిగింది. అడిగి వడ్డీ ఏ నెలది ఆ నెల నీకు జమేస్తాలే అని చెప్పి వచ్చింది వాడికి. సరేనని వాడు వెంకటేశ్వరరావుతో సంతకం పెట్టించాలని చెప్తే ఏలుముద్ర వేస్తాడులే, మా ఆయనకి సంతకం పెడతాం రాదని వాడికి అబద్ధాలు చెప్పి మొత్తానికి ఆయన నిద్రపోయేటప్పుడు ఏలుముద్ర వేసేసి తర్వాత కొబ్బరి నూనె పెట్టి ఆయన ఏలు కంటినటువంటి శుభ్రంగా ఇంకును తుడిచేసి శుభ్రంగా ఆయన చేతుకున్న ఇంక అసలు కనపడకుండా ఆయన్ని పువ్వులా పడుకోబెట్టి ఆ కాగితాలు ఎత్తుకెళ్ళి 25 లక్షల రూపాయలు డబ్బులు తెచ్చింది. తెచ్చి ఇక 15 లక్షల రూపాయలు రెండో వాడికి కాలేజీలో కట్టి దాంతోపాటు ఇక ఒక 5 లక్షల రూపాయలు బట్టలకి, పెర్ఫ్యూములకి, వాడికి సన్ గ్లాసెస్కి, షూస్కి, వాడి పాకెట్ మనీకి అని పక్కన పెట్టి ఖరీదైన బండి 3 లక్షల రూపాయలు పెట్టి కొనిపెట్టి ఒక 2 లక్షల రూపాయలు ఎంజాయ్మెంట్లకి, అమ్మాయిల్ని పడేయటానికి, వాటికి గిఫ్ట్లకి వాటికి పెట్టుకుంటాయని దగ్గర పెట్టి కూర్చుంది. ఎటు రాఘవ జీతం కూడా వస్తుంది కాబట్టి వాడికి ఏ నెల వడ్డీ ఆ నెల పడేస్తూ ఉండేది బయటికి రానివ్వకుండా. ఇక మూడో వాడు శ్రీనాథ్ వచ్చాడు ఇప్పుడు చదువుకే. మరి రెండో వాడికి అంతా పెట్టింది, మూడో వాడికి మళ్ళీ అప్పు అంటే ఎవడిస్తాడో కాబట్టి ఆలోచించి అప్పుడు గుర్తుకొచ్చాయి నగలు. తన పుట్టింటి వాళ్ళు పెట్టిని మొగుడు అక్కర్లేదన్నదే. ఆ నగలు మొత్తం తీసుకెళ్ళి సేమ్ అదే మోడల్లో ఉన్న నగలు గిల్టీ చేపించింది ముందు. వెంకటేశ్వరరావు తెలిస్తే తాట తీసేస్తాడు ఆయన. దానికి తోడు ఆయన ఇంకొక 50 చేయించి ముగ్గురు కోడళ్ళకి 330 ఇచ్చి నువ్వు 10 ఉంచుకోమని ఎప్పుడో చెప్పేసిన మాట అదే. అయితే తొక్కలే, రేపొద్దున వచ్చే కోడళ్ళు కోటీశ్వర్లు వస్తారో, ఈ ముష్టి బంగారం వాళ్ళకెందుకు అని అది తెగనమ్మి పడేసి మొత్తానికి మూడో వాడికి సేమ్ రెండో వాడిని ఫాలో అయిపోయి పెద్ద కాలేజీలో జాయిన్ చేసి బళ్ళవి కొనిచ్చింది. ఎంత ఖరీదైన బళ్ళు ఎక్కడివే అని అడిగాడు ఆయన. అడిగితే
ఖరీదైనయా పాడా, సెకండ్ హ్యాండ్లో ఇన్స్టాల్మెంట్ కడతానని తీసుకున్నానయ్యా. ఒక ఆయన 20 ఏళ్ల నుంచి వాడుతున్నాడంట. ఇది 20 ఏళ్ల క్రితం మోడల్ కాదే అన్నాడు ఆయన. రాఘవ ఏరా అనేసరికి రాఘవ వైపు అలా చూస్తే, రాఘవ నాకంతగా బళ్ళ గురించి తెలియదు నాన్నగారు అని లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన పెద్ద పిల్లాడి తత్వం గమనించడం మొదలుపెట్టాడు. ఇక గుడ్లూరు విందని కళ్ళూరు విందని ఆ తర్వాత ఆయన మెల్లగా కాస్త వర్క్ స్ట్రెస్ తగ్గి ఈ మధ్య ఇంటి పరిస్థితులను గమనిస్తుంటే ఇంట్లో ఆయన ఒక్కోటి ఆకలింపు చేసుకోవటం మొదలుపెట్టాడు. పొద్దున్నే రాఘవ వరకు రాత్రి మిగిలిపోయిన అన్నంలో మజ్జిగ పోసేసి ఇక ఒక ఆవకాయ పెచ్చేసి అది టిఫిన్ కింద తినేయమని, రాఘవ బాక్స్ వరకు మాత్రం పచ్చడి కానీ అది పికిల్ రైస్ లేదా రాత్రి మిగిలిపోయిన కూర వేసి కానీ లేదంటే ఒక చెంచా పెరిగేసి కానీ లేదంటే కనుక రాఘవకి మహా అయితే ఏ కారం వేసిన అన్నమో నూనె వేసి ఉప్పేసి కలిపేసో పంపించేస్తుంది వనజ. అదే రెండో కొడుక్కి మూడో కొడుక్కి వాళ్ళు కొట్టే పర్ఫ్యూములు, వేసుకునే బట్టలు, వాళ్ళ దర్జాలు, వాళ్ళ లెవెల్లో ఆయన ఇదంతా తన జీతంతోనే బాగా భారీగా వస్తుంది కాబట్టి ఆయన జీతం ఇలా మిగతా వాళ్ళిద్దరిని ఎక్కువగా చూసి రాఘవన్ తక్కువగా చూస్తుంది అనేది అర్థమైంది. ఆ తర్వాత ఇక రాఘవ జీతం రావటం, జీతం తెచ్చి రాఘవ వనజ చేతిలో పెట్టడం ఆయన గమనించి, రాఘవ ఎన్నాళ్ళ నుంచి ఇస్తున్నావు జీతం అంటే, ఉద్యోగం వచ్చినప్పటి నుంచి అన్నాడు. నేను నిన్ను ఉంచుకోమన్నానుగా నాన్న అంటే, అమ్మ అవసరాలు ఉంటాయి అందని ఇస్తున్నాను నాన్నగారు అని ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆయనకి సిచ్యువేషన్ అర్థమైపోయింది. పెద్ద కొడుకుని తొక్కి నారదీసి పెళ్ళాం పెంచేసిందని, ఇన్నాళ్లుగా తను గమనించుకోలేకపోవటం తన తప్పని, చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలని ఆయనకి సిచ్యువేషన్ ఏంటనేది పూర్తిగా అర్థమైపోయింది. పెద్ద కొడుకు వార్డ్రోబ్లోకి వెళ్ళి చూస్తే ఉద్యోగానికి వెళ్ళే పిల్లాడికి ఉందే 3 ప్యాంటు షర్ట్లు, కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి ఆయనకి. రెండో కొడుక్కి మూడో కొడుక్కి వార్డ్రోబులు నింపేసింది పెళ్ళాం. దాంతో ఆయన పాపం ఆయనే షాపింగ్కి వెళ్ళి రాఘవ కోసం 1 డజన్ ప్యాంట్లు, డజన్ షర్ట్లు, 4 జతల బూట్లు, సాక్సులు కొనుక్కొచ్చి, ఉద్యోగానికి వెళ్ళేవాడివి ఎంఎన్సీ కంపెనీలో అలా వెళ్ళకూడదులే నాన్న, ఇవి తీసుకో అంటే, అలాగే నాన్నగారు అన్నాడు. ఇంతకు మించి ఏం చెప్పవారా నాకు అంటే, ఏముంది నాన్న చెప్పేందుకు అనేస్తే, అందులో బాడీ స్ప్రేస్, పర్ఫ్యూమ్స్, పర్సనల్ హైజీన్వి కూడా తీసుకొచ్చాను, ఇన్నర్స్ కూడా ఉన్నాయి చూడు అని చెప్పాడు ఆయన. అలాగే నాన్నగారు అన్నాడు. ఇలాగే పెద్ద కొడుకుంటే రేపొద్దున పెళ్ళాం ఆడిందాట పాడింది పాట చేసుద్దని ఆయన అనుకున్నంతసేపు పట్టలేదు వనజ అత్యాశకే. వనజ ఎటు ఈ ముష్టోడు ఎవరిని ప్రేమించలేదు కాబట్టి ఒకరోజు పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిపించింది. వెంకటేశ్వరరావు ఆ రోజున కాస్త ఎర్లీగా వచ్చాడు. ఆయనకి ఈ మధ్య కాస్త కంటి చూపు తగ్గింది. శుక్లం ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తే పెద్ద పిల్లాడే దగ్గరుండి ఒక కన్ను చేయించాడు. రెండో కన్ను కాస్త గడువు తీసుకొని చేద్దామన్నాడు ఆయన. ఎందుకో కాస్త కళ్ళు లాగుతున్నట్టుగా అనిపించి కంప్యూటర్ దగ్గర కూర్చొని ఆ రోజు పర్మిషన్ పెట్టొచ్చిన ఆయన అలా వస్తూనే ఎవరో మగాళ్ళ చెప్పులు కనపడ్డాయని 1 నిమిషం పక్కకు ఆగి, పేరయ్య గారు ఆయనకి తెలుసు, అలా ఆగితే చెప్పండి అమ్మా అని పేరయ్య చెప్తుంటే, వనజ ఇదిగో నీకో విషయం చెప్పనా, నా పెద్ద కొడుకు అందగాడు గాదులే, చూడటానికి అందవికారంగానే ఉంటాడు, వాడు కడుపులో తిప్పేలా ఉంటాడు, జుగుప్సాకరంగా ఉంటాడు, అచ్చం మా ఆయన పోలికే అనేపాటికి ఇది ఎవడక్కంది 3 పిల్లల్ని అన్నట్టు పేరయ్య ఒక్క చూపు కింద నుంచి పైకి చూస్తే వెంకటేశ్వరరావుని ఎవరో లాగి కొట్టినట్టు అనిపించింది ఆయనకే. దాంతో ఆయన అక్కడే నుంచొని వినటం మొదలుపెట్టాడు. ఇక బాగా కట్నం ఉండాలి, అమ్మాయికి కడుపున్నా పర్లా, లేచిపోయిందైనా పర్వాలా, 4 మొగుళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చిందైనా పర్వాలేదు, దానికి 100 మంది మొగుళ్ళున్నా పర్లా, తిరుగుబొద్దైనా వేసి అయినా బ్రోతలైనా పర్వాలా, కోట్లల్లో కట్న కానుకలు నా చేతుల్లో పెట్టాలి, అది వీడికన్నా ఒక 20 ఏళ్ళు పెద్దదైనా కూడా పర్వాలేదు, సంబంధం పట్టుకురా, వాడేమి నోరెత్తి మాట్లాడ్డు, వాడు మగాడే, దాని ఒంటి మీద చెయ్యేసి కాపురం చేస్తాడు, దానికి 4 పిల్లలున్నా వాడు నాన్నగా యాక్సెప్ట్ చేస్తాడు, డబ్బులు మాత్రం నాకు ఇవ్వాలి, గుర్తుపెట్టుకో, అలాంటి సంబంధాలు వెతికి తీసుకురా అని చెప్పింది. ఆయనేమి మాట్లాడకుండా అక్కడి నుంచి గుడికి వెళ్ళి అలా గుళ్ళో కూర్చొని ఆలోచించుకున్నాడు. పెద్ద పిల్లాడు అంత క్రితం ఎప్పుడొచ్చాడో
గుడికే వచ్చి గుళ్ళో ఒక పక్కన కూర్చొని ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. ఆయన గమనిస్తున్నాడు రాఘవనే. రాఘవ కళ్ళల్లో నీళ్లు. దేవుడి వైపు అలా చూస్తూ, అంటే రాఘవకి ఈ విషయాలన్నీ తెలుసన్నమాట అనుకున్నాడు ఆయన. తండ్రిగా వాడి జీవితంలో నేను చేయాల్సింది ఏదీ సక్రమంగా చేయలేకపోయాను దేవుడా. ఈసారి ఈ అవకాశం కూడా నేను మిస్ చేస్తే వాడు చేసుకుంటాడు, కానీ ఆ తర్వాత వాడు జీవితమే లేకుండా పోద్దే. ఏదో ఒక రోజుకి వాడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఎందుకు కన్నావురా నన్ను నువ్వు నీ రూపంలో అని అడిగితే నా దగ్గర సమాధానం ఉందా అని ఆయన తండ్రిగా చాలా బాధపడ్డాడు. దాంతో ఏమీ మాట్లాడలా. ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక వారం రోజులు ఆయన సెలవు పెట్టి మరీ ఇంట్లో ఉండనట్టుగా ఒక అటు ఇటు తిరుగుతూ ఒక కన్నేసి ఉంచాడు ఇంటి మీద. పెళ్ళిళ్ళ పేరే రావటం, సంబంధాలు తేవటం, తెచ్చిన వాటిలో హైయెస్ట్ బడ్జెట్ కింద ఒక అమ్మాయి నిలబడింది. ఆ అమ్మాయికి 3 పిల్లలు. అయితే భర్త పోయాడు. భర్త పోవటం కాదక్కడ లోపం. ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఒక ఆయనతో ఉంపుడు గత్తెగా ఉంటుంది. అయితే ఆ అమ్మాయి వాళ్ళు భారీగానే కట్న కానుకలు ముట్ట చెప్తామని దీనికి ఆశ చూపించారు. బంగారాలు పెడతామన్నారు, ఇల్లు వాకిలి కారు ఇస్తామన్నారు. దాంతో ఇది రాఘవన్ అమ్మేయటానికి సిద్ధపడిపోయింది. ఆయన ఆ విషయం విని ఏమీ ఎరగనట్టుగా ఊరుకున్నాడు. అయితే అమ్మాయి వాళ్ళు ఊరెళ్తున్నారమ్మా, ఒక నెల రోజులు ఆగొచ్చాక మాట్లాడదామన్నారు అని అంటే సరేలే, 3వ కంటికి తెలియని మాకు ఈ విషయం అని వనజ పేరయ్యని పంపించేసింది. ఈలోపు వెంకటేశ్వరరావు ఏం చేయాలి భగవంతుడా అని వెళ్ళి ఆయన ఆలోచించుకుంటూ ఉండగా వెంకటేశ్వరరావు దూర బంధువులు ఒకళ్ళ పిల్లాడి పెళ్ళి అని వాళ్ళు శుభలేఖ తీసుకొని ఇంటికి వచ్చి తప్పకుండా రమ్మనమన్నారు. వనజ నాకు అసలు కుదరదు, నా కొడుకులకి ఎగ్జామ్స్ టైము, నా కొడుకుల దగ్గర నేను ఉండాలి అని చెప్తే ఏంది ఇది ఎంత ఇదైపోతుందని ఆయన గమనిస్తే వనజ కొడుకుల గదుల్లోకి వెళ్ళి కొడుకుల్ని గర్ల్ ఫ్రెండ్స్ని పటాయించమన్నాను, పటాయిచ్చారా అని మొత్తం కాలేజీలో ఉన్న వాళ్ళందరిలో డబ్బున్న వాళ్ళు ఎవరో గ్రేడ్ చేసి వాళ్ళల్లో బాగా డబ్బున్న అమ్మాయిలకి గేలవేయమని చెప్పి అలా గేలం వేసినటువంటి అమ్మాయిలతో ఫోన్లో తను మాట్లాడుతూ ఒకవైపున కొడుకుల్ని ఇయర్ ఫోన్స్లో వాళ్ళు మాట్లాడితే ఒకటి తన చెవులో పెట్టుకొని అవి వింటూ ఇన్స్టాగ్రామ్లో మీ అమ్మ ఫోటో అప్లోడ్ చేసింది, మెళ్ళోది డైమండ్సా, ఆంటీ చాలా బాగున్నారని అడుగు, డాడీ ఏం బిజినెస్ చేస్తారని అడుగని పెద్ద కొడుక్కి రెండో కొడుక్కి చెబుతుంటే దీని బతుకు చెడ అనుకొని ఆయన ఎవరో ఒకళ్ళు చెప్పు తీసుకొని కొట్టిందాక ఇది ఇలాగే చేసుద్దులే అనుకొని వచ్చి పెద్ద కొడుకు గదిలో అలా ఏం చేస్తున్నాడా అని గమనిస్తే పెద్ద అబ్బాయి బాల్కనీలో నిలబడి అలా ఆకాశంలోకి చూస్తూ ఆలోచించుకుంటున్నాడు. ఆయనకి ఒక్కటే అనిపించింది, తండ్రిగా తను గెలవటమా ఓడిపోవటమా. భగవంతుడు తీసుకొచ్చి నుంచోబెట్టాడు. ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయం మీద పెద్దబ్బాయి భవిష్యత్తు ఆధారపడింది అనుకొని రాఘవ అన్నాడు. చెప్పండి నాన్నగారు అంటే, నాన్న రేపు మన బంధువుల అబ్బాయిది పెళ్ళుంది, వాళ్ళు వచ్చి పిలిచి వెళ్ళారు, మీ అమ్మకు రావటం కుదరదంట, నాకు కన్ను సరిగ్గా కనపడదుగా, నాతో నువ్వు తోడురా నాన్న అంటే, అలాగే నాన్నగారు సెలవుకు అప్లై చేస్తాను అన్నాడు. అలాగేలే అని ఆయన కొడుకు వైపు అలా చూసుకున్నాడు. నిజంగానే ఆయన ఒకప్పుడు వయసులో ఎలా ఉండేవాడో రాఘవ అలాగే ఉన్నాడు. ఆయనకే అనిపించింది తనకి జిరాక్స్ కాపీలా పుట్టాడా అని. వీణ్ణే నేను అంత ప్రేమగా దాంతో రమించి కన్నానేమో అనిపించింది ఆయనకి. ఆ తర్వాత పిల్లాన్ని తీసుకొని పెళ్ళికి వెళ్ళాడు. అక్కడ పెళ్ళికి వెళ్ళి బంధువుల అబ్బాయి పెళ్ళి అయిపోయింది. అయితే అక్కడ కూర్చున్న వెంకటేశ్వరరావు దగ్గరికి ఆయన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాసరావు వచ్చాడు. ఆయన భార్యతో 4 కూతుళ్లతో అదే పెళ్ళికి వచ్చాడు. ఈ వెంకటేశ్వరరావు బంధువులు శ్రీనివాసరావు కూడా బంధువులే. అయితే ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసని ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. వెంకటేశ్వరరావు పీజీ వరకు చదువుకుంటే శ్రీనివాసరావు డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటూ ఆయన అక్కడే స్థిరపడిపోయాడు. 4 ఆడపిల్లలు పుట్టారా. 4 ఆడపిల్లలు కూడా పెద్దమ్మాయి, ఇదిగో నా పెద్ద కూతురు డిగ్రీ చదువుకుంది, పెద్ద పిల్ల పేరు మైథిలే. ఇక దీనికే ఎవరు వరుసైన వాళ్ళు లేరు. మిగతా 3 కూతుళ్ళల్లో ఒక అమ్మాయికి మా పక్కింటి ఆవిడ చిన్నప్పటి నుంచి నా కోడలు అని ఇక వాళ్ళ కోడల్ని చేసుకుంటానని నాతో అవుననిపించుకున్నదాకా ఊరుకోలేదు. ఇక
నా మూడో కూతురు నాలుగో కూతుర్నే. వీళ్ళ అన్నయ్య కొడుకు నా చెల్లెలు కొడుకు రెడీగానే ఉన్నారు. పెద్ద పిల్లకి పెళ్లి చేస్తే వీళ్ళకు కూడా డిగ్రీలు చెప్పించేస్తే ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసేయచ్చు. పెద్ద పిల్లకే మంచి సంబంధం కోసం చూస్తున్నా. నాకుందా 10 ఎకరాల పొలం, ఎకరం 15 లక్షల రూపాయలు ఖరీదు చేస్తుంది ఆ పొలం. అయితే మా ఆవిడ ఆడపిల్లల నలుగురికి తలా ఒక 2 ఎకరాలు పెట్టమందే. రోడ్డు పక్కనే ఉంది వెంకటేశ్వరరావు. ఆ పొలం ఉండే కొద్దీ రేటు పెరిగేదే కానీ తగ్గేది కాదు. హైవే పడుద్ది అంటున్నారు. పడితే కనుక ఎకరం కోట్లల్లోకి వెళ్ళిపోద్ది రేటు. అమ్మటం నాకు ఇష్టం లేదు. అందుకే పిల్లలకి తలా 2 ఎకరాలు పెట్టి మాకు 2 ఎకరాలు ఉంచుకుందాం. సొంత ఇల్లు ఉంది మాకు. దానికి తోడు పిల్లలకి నలుగురికని ఏ రోజు నుంచో సావిత్రి ఇక అలా కష్టపడి తన పుట్టింటోళ్ళు ఇచ్చిన స్త్రీధనాన్ని ఆగం చేయనివ్వకుండా వాటిని ఫిక్స్డ్ డిపాజిట్లలో వేసి అవి డబుల్ అయ్యాక 4 ల్యాండ్లు కొన్నాం పిల్లలకి. అవి తలా ఒక ల్యాండ్ ఉంది. మా అమ్మ పెట్టిన బంగారం కానీ వాళ్ళమ్మ పెట్టిన బంగారం కానీ సావిత్రి దగ్గర ఒక 100 కాసులు ఉంది. దాంట్లో మేమే ఇక ఒక్కొక్కళ్ళకి మా కష్టార్జితాలతో పిల్లలకి ఓణీలు ఇచ్చినప్పుడని పెద్ద మనిషి ఫంక్షన్లకని దానికి తోడు వాళ్ళ మేనమామలు పెట్టి అమ్మమ్మలు పెట్టి మేనత్తలు పెట్టి అయ్యి ఇవి కలిపి ఒక్కో పిల్లకి 50 కాసులు బంగారం చేయించాను. ఒక్కొక్కళ్ళ పేరిట 5 లక్షలు ఫిక్స్డ్లో వేసాను పెళ్లి ఖర్చుల కోసమని. ఎవరైనా మంచి కుర్రాడు ఉంటే చూసి పెడుదువు, నీకు పుణ్యం ఉంటుంది. నేనా సిటీకి వచ్చి సంబంధాలు ఎతకలేను. ఎందుకంటే నేను లేకపోతే ఆ పొలం సొంత వ్యవసాయం ఏమో పొలం బ్రహ్మాండంగా పండుద్దే. దాంతో పొలాన్ని వదిలి రాలేను. మ్యాట్రిమోనీల్లో మ్యారేజ్ సైటుల్లో ఇస్తే దొంగెదవలే ఉంటున్నారని వినున్నాను. నువ్వైతే నమ్మకమైన వాడివని, నీ బిడ్డ లాంటిదే నా బిడ్డని చూస్తావని చెప్తున్నాను అన్నాడు శ్రీనివాసరావు. అంతా దాంట్లో వెంకటేశ్వరరావు మైథిలి వైపు చూశాడు. చాలా ఒబ్బిడైన పిల్ల, ఓర్పు సహనం. ఒక పెద్ద కూతురికి ఎంతైతే కనుక మంచి లక్షణాలు ఉండాలో ఆ పిల్ల ముఖంలో ఆయనకి అన్నీ కనిపించాయి. దాంతో ఆ పిల్ల ఆయనకి చాలా చాలా నచ్చింది. దానికి తోడు రాఘవ అలా ఆ అమ్మాయిని చూస్తూ వీళ్ళు చెప్పే వింటూ తలదించుకొని ఉండటం చూశాడు. ఇక ఆయన సరే రేపు ఒక పెళ్లి కొడుకున్నాడు, నేను చెప్తాలే నీకు రేపు అంటే, అలాగే మా ఊరు వెళ్దాం రారాదు. ఎందుకురా, భేషుగ్గా వస్తాం. కడుపు నిండా తిని చాలా కాలం అయిపోయింది. ఏవమ్మా కడుపు నిండా వండి పెడతావా చెల్లెమ్మ అని అడిగాడు శ్రీనివాసరావు భార్య సావిత్రిని. అంతకన్నానా అన్నయ్య, రండి అంటే రండి మామయ్య అని శ్రీనివాసరావు కూతుళ్ళు నలుగురు ఎంతో ఆప్యాయంగా పలకరించారు వెంకటేశ్వరరావునే. దాంతో వెళదాం పెదబాబు అన్నాడు రాఘవనే. అలాగే నాన్నగారు, మీ ఇష్టం. అంటే నేను లీవ్ పెట్టమన్నన్ని రోజులు పెడుతూ కానీ పదరా నువ్వు అన్న తర్వాత దేనికి నాన్న అన్నాడు. నేను చెప్తా కదరా, నా మాట నువ్వు కాదన్నా నాకు మాట ఇవ్వు. ఎప్పుడు కాదన్నా నాన్న మీ మాట నేను అనేసరికి, శ్రీరాముడు పితృవాక్య పరిపాలననే అడవికి వెళ్ళాడంట నాన్న. బహుశా ఆ జన్మలో అలా వేరైన మనిద్దరం ఈ జన్మలో మళ్ళీ ఇలా పుట్టామేమోనయ్యా అని పెద్ద కొడుకుని దగ్గరికి తీసుకుని అలా శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళాడు వెంకటేశ్వరరావు. వెళ్ళిన తర్వాత ఇక రాఘవని వాళ్ళు వీళ్ళిద్దరికీ కలిపి డాబా మీద ఒక గది ఉంటే ఆ గది ఇచ్చారు. గదిస్తే రాఘవతో, నీతో ఒక మాట మాట్లాడాలి పెద్దోడా అంటే, చెప్పండి నాన్న. మైథిలిని పెళ్లి చేసుకుంటావు అన్నాడు. అంటే నాన్న అన్నాడు, తెలుసురా మీ అమ్మ ఏం చేయబోతోందో, మీ అమ్మకి ఎంత అత్యాశ ఉందో, మీ అమ్మ ఎంతకు దిగజారిపోబోతోందో నాకు తెలుసు నాన్న. ఇది జీవితం. నీకో విషయం తెలుసా, ఇష్టం లేని కూరతో భోంచేయమంటేనే 1 రోజు 2 రోజులు మహావారం నెల పచ్చం తినగలమేమో, తర్వాత రుచులు కోరుకుంటుంది నాలుక. నువ్వు ఇప్పుడు మీ అమ్మ చెప్పిందనే ఏ కురూపినో, మీ అమ్మ చెప్పినట్టు ఏ లోపాలున్న అమ్మాయిలను పెళ్లి చేసుకున్నా రేపొద్దున ఒక రోజుకి నీ మనసు నీకు నచ్చిన ఒక అమ్మాయి మీదకి వెళ్ళి నువ్వు తప్పుడు పనులు చేయటం కన్నా, పిల్ల డిగ్రీ దాకా చదువుకుంది, చూడటానికి బాగుంది, సంసారపక్షంగా ఉంది, నీలాగే మెతక ఓర్పు సహనం అన్నీ ఉన్నాయి. నీకెదురు చెప్పే పిల్ల మీ అమ్మలా బజార్ రకమో నీ మీద పెత్తనాలు చేసే రకంలాగానో లేదో. మనం అడగకుండానే వాళ్ళు వాళ్ళ బిడ్డకి ఏం పెట్టుకుంటారో చెప్పారో. 2 ఎకరాల పొలం అన్నారు, స్థలం అన్నారు, దానికి తోడు వాళ్ళే పిల్లకి బంగారం పెట్టుకుంటామన్నారు. కానీ అమ్మకు తెలిస్తే, మీ అమ్మకు
చెప్తానని నేను చెప్పానేంట్రా, నా పేరు వెంకటేశ్వరరావురా అంటే నేను ఆ శ్రీ మహావిష్ణువు పేరు పెట్టుకున్నాను. మీ అమ్మకు మాత్రమే చక్రం తిప్పటం వస్తే ఎలాగరా, దాని మొగుణ్ణి నేను, నాకు అవసరమైనప్పుడు నోరు బాగానే వచ్చుద్దులే పెద్దోడా అంటే మీ ఇష్టం నాన్న అన్నాడు. అద్గది ఆ మాట అన్నాక ఇంకా చాలు నాకు అని ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీనివాసరావు మరి మాట్లాడుకుందామా పెళ్లి విషయాలు అన్నాడు. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరన్నాయా అని అడిగింది సావిత్రి. ఎవరో ఏంటమ్మా, మొగుడు పెళ్ళాలిద్దరూ ఎవరినో వెతకమన్నారు కానీ నా పెద్ద కొడుకు ఆ శ్రీరామచంద్రుడు లాంటివాడు నా రాఘవ కనపడలేదా మీకు అన్నాడు వెంకటేశ్వరరావు. అయ్యో అది కాదురా అంటే మరి ఏది కాదురా, స్నేహితులమైన మనం వియ్యంకులం కాకూడదా ఏంటి అంటే అబ్బాయి మనసులో ఎవరైనా మా రాఘవుడు నిజంగా ఏకపత్ని వ్రతుడేలే, వాడు ఎవరిని ప్రేమించలేదు, ఎవరిని ఇష్టపడలేదు. నా కొడుకని చెప్పుకోవటం కాదు, 90 కేజీల బంగారం, 6 అడుగుల 2 అంగుళాల బంగారాన్ని దేవుడు పోత పోసి రాఘవుడుగా నా కొడుకుగా పంపించాడు. నా కొడుకు నా పోలికోరోయ్, మళ్ళీ రేపొద్దున మా అబ్బాయి కలర్ తక్కువ అది ఇది అంటే ఒప్పుకునేది లేదు అంటే నవ్వి శ్రీనివాసరావు అది కాదు ఉన్నమాటే చెప్తున్నా, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, పీజీ చేశాడు, ఇప్పటికీ 2వ సంవత్సరం వెళ్ళి 3వ సంవత్సరం, 4 ప్రమోషన్లు వచ్చినాయి పిల్లాడికి. దానికి తోడు హైకులవి బాగా వస్తాయి, పెరిగే శాలరీ. నా కొడుకు నలుగురితో మంచి అనిపించుకోవటం తప్ప ఎవరితో చెడు అనిపించుకోవడం, ఓవర్ టైం కూడా చేస్తాడు నా బిడ్డ. పొద్దుననంగా వెళ్ళి సాయంత్రం దాకా కష్టపడతాడు, ఒక సిగరెట్ వాసన పడదు, ఒక అమ్మాయిలతో తిరిగే అలవాటు లేదు, పేకాటల్లాంటి గుర్ర పందాలు, రేసులు, డ్రగ్స్, మందు ఇలాంటి ఏ అలవాట్లు లేవు. చాలే ఊరుకోరా, నీకుందా ఏంటి అన్న మాటకి నాకు లేదు సరే, ఒకప్పుడు తమరికైతే గనక ఏంటన్నయ్యా అంది సావిత్రి. ఒరే ఇప్పుడు పెళ్ళిళ్ళై కూతుళ్ళు పుట్టాక సంసారాలు అయ్యాక అదేలే, ఒకప్పుడు మల్లె తోటలో అలా నువ్వు సరసాలాడినటువంటి సుశీల. ఎవరా సుశీల అంది సావిత్రి. అబ్బా సుశీల మా దూర బంధువులే, అయితే ఏం చేశా నువ్వు? ఏం చేయలేదులే, మల్లెపూలు కావాలంటే కోసిచ్చాను. వాడు అన్నయ్య అలా ఎందుకు అంటున్నారు అంటే రాఘవ నవ్వాడు. నవ్వితే ఒరే నువ్వు ఇప్పుడు నా కొంపలో కుంపటెట్టకరా బాబు అన్నాడు శ్రీనివాసరావు. అంటే ఆ మాటకే మరి ఏమంటావు, నా కొడుక్కి నీ కూతుర్ని ఇస్తావా మరి అంటే ఆ మాటకి అదేంటి పెళ్లి చూపులు చెల్లెమ్మ రావాలి, నువ్వు ముందు ఆగు, మీ ఇద్దరికి ఇష్టమా కాదా చెప్పండి అన్నాక సావిత్రి శ్రీనివాసరావు వైపు ఆవిడకి సమ్మతమేనన్నట్టు తలూపింది. ఆయన నీ కొడుకుని మేమెలా అంత బంగారాన్ని కాదనుకుంటాం అన్నాడు ఆయన. అన్న తర్వాత మీరెవరూ కాదు, లేవండి అమ్మా మైథిలి అంటే చెప్పండి మావయ్య అంటే నా రాఘవుణ్ణి పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా తల్లి, నచ్చాడా నీకు అన్న మాటకి మేమిద్దరం ఒకసారి మాట్లాడుకోవచ్చా అని అడిగింది మైథిలి. తప్పకుండా మాట్లాడుకోండమ్మా అన్నాక రాఘవ మైథిలి డాబా మీదకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మైథిలి ఎక్కడ చదువుకుంది, ఎంత చదువుకుంది, డిగ్రీ కంప్లీట్ అయిందని, పెద్ద కూతురుగా రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు, ఇంటి పని, వంట పని అన్నీ నేర్చుకున్నానని, కుట్లు, అల్లికలు, టైలరింగు అన్నీ వచ్చని, తన మనసులో ఎవరూ లేరని, ఎవరిని ప్రేమించలేదని, భర్తగా మీరు నన్ను కంప్లీట్గా అర్థం చేసుకోవాలని, కొట్టకూడదు, తిట్టకూడదు, నేను మాట అంటే పళ్ళేనండి అనే మైథిలి రాఘవకు చెప్పింది. నా వరకు నేను నీకు ప్రమాణం చేస్తే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, ఆ దేవుడి మీద మా నాన్న మీద ఒట్టేసి ఒక విషయం చెప్పనా, నా స్కూల్ ఇక్కడ, కాలేజ్ ఇక్కడ, నేను ఉద్యోగం చేస్తుంది ఇక్కడ, నా జీతం వచ్చేది ఇంత, నాకున్న బండి ఇదే, ఈ టైంకి వెళ్ళి నేను ఈ టైంకి వస్తాను, నా హైటు వెయిట్ పర్సనాలిటీ కలరు గురించి నీకు కనపడతానే ఉన్నా, నాకే హ్యాబిట్లు లేవని నాన్న చెప్పారు, నా వరకు నా మనసులో ఏ అమ్మాయి లేదు, చాలామంది ప్రపోజ్ చేసినా నేను ఎవరిని యాక్సెప్ట్ చేసింది లేదు, నాకు భార్యను కొట్టే సంస్కారం లేదు, భార్యని గట్టిగా మాట్లాడటం కూడా నాకు చేత కాదు, ఏదైనా ఉంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు చెప్పింది వినటం తప్ప నేను నీ మాటకి ఎదురు చెప్పే భర్తనైతే కాను అన్నాడు. మైథిలికి రాఘవ్ చాలా నచ్చాడు. దానికి తోడు మైథిలి చెల్లెళ్ళకు కూడా బావు బంగారం అక్కోయ్ అన్న తర్వాత ఇక వదిన్ని పిలిపిద్దామా అన్నయ్య పెళ్లి చూపులకి అంది సావిత్రి.
ఆ మాటకి అయ్యో చెల్లెమ్మ కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఏమని చెప్పేది అన్నాడు వెంకటేశ్వరరావు. ఏమైందిరా అన్నాడు శ్రీనివాసరావు. దానికి బొత్తిగా కీళ్ళవాతం వచ్చిందా, షుగర్ ఉండే, బీపీ ఉండే, అల్సర్ ఉండే, థైరాయిడ్ ఉండే, ఆ మధ్య ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిపోయా, దానికి తోడు ఈ మధ్యనే కామెర్లు అయి తగ్గినాయా, దానికి అస్సలు బాగోటల్లా. 4 అడుగులు వేసిందా 3 రోజుల పాటు పడుకుంటుంది. ఇప్పుడు ఎంత దూరం ప్రయాణం చేయించి నేను తెచ్చానా, ఇక నేను డైరెక్ట్గా మహాప్రస్థానం మాట్లాడుకోవాల్సింది. చాచా శుభం అంట పెళ్లి మాటలు మాట్లాడుకుంటే అదేం మాటలరా అన్నాడు. అయినా నీకో విషయం తెలుసా, పెద్దోడి పెళ్లి చేయాలనే, పెద్దోడి పెళ్ళి అయితే కొడుకు కోడల్ని కళ్ళ నిండా చూసుకోవాలని, వచ్చే ప్రాణం పోయే ప్రాణంలాగా ఉందని, మనిషికి చచ్చిపోయే ఆస్తమా ఉందలే, దాంతో తెగ తప్పించిపోద్దని పచ్చబద్దాలు చెప్పాడు వెంకటేశ్వరరావు. అయ్యో వదినకి అంత బాలేదా అన్నయ్య అంది సావిత్రి. అవునమ్మా అన్న తర్వాత పోనీ కొడుకులన్నా ఉన్నారు గారా, రమ్మంటే పోతేమోగా 2వ వాడిని 3వ వాడిని అన్నాడు శ్రీనివాసరావు. ఎక్కడ 2వ వాడికేమో పాపం వేరే ఊర్లో ట్రైనింగ్ పడిందా, వాడికి అక్కడ ఫోన్ సిగ్నల్ కూడా లేదు, బిడ్డ అక్కడికి వెళ్ళిపోయి 2 నెలలు అయ్యింది. 3వ వాడికేమో ఎగ్జామ్ పడిందా, వాడిని అక్కడ లోపలికి తీసుకెళ్ళిపోయి స్పెషల్గా కోచింగ్ ఇచ్చి మరీ చదివిస్తున్నారా, వాడు అక్కడ ఇరుక్కుపోయాడు. ఇప్పుడు వాళ్ళు రాకపోతే నువ్వు లేవా నేను లేనా పెద్దోళ్ళంగా, అయినా చేసుకోబోయే పిల్లాడు లేరా, నీ బంధువులు నా బంధువులు కారా, నాకంటూ చెప్పుకోదగిన బంధువులు ఎవరున్నారంటావు, అదేంట్రా మీ తరపు వాళ్ళనే, నీకు తెలిసిన సంగతేగా, మా అమ్మ నాన్న పోయిన తర్వాత నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు నాతో టచ్లో లేరు, వాళ్ళ దారిన వాళ్ళు ఎక్కడెక్కడో స్థిరపడిపోయారు, వాళ్ళ పిల్లలతో కలిసి కొంతమంది ఫారెన్ వెళ్ళొస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ నేను ఫోన్ చేసి పిలిపించినా హుటాహుటీన రావటం అయ్యే పని కాదు, నువ్వు నీ ఇష్ట ప్రకారం, అయినా నీ ఊళ్ళో దేవుడు చాలా పవర్ఫుల్ అని చిన్నప్పటి నుంచి నేను విని ఉన్నాను, మీ కులదైవం గుళ్ళో చేయరా పెళ్ళే, వాళ్ళు 100 ఏళ్ల పాటు కలిసి ఉంటారు, ఎవరి కళ్ళు పడవో, వాళ్ళ బంధం గట్టిగా ఉంటుందే, నేను చెప్పిన మాట వినేసేయి నువ్వు అన్న తర్వాత నిశ్చితాంబూలాలకైనా ఇప్పుడు మీ వదిన రావాలంటే అయ్యే పని కాదు చెల్లెమ్మ అన్నాక, సరేలేండి అన్నయ్య అని ముందు వాళ్ళు మాట్లాడుకున్నారు. మీ ఇద్దరితో ఒక విషయం చెప్పాలరా అన్నాడు వెంకటేశ్వరరావు. ఏంటి అన్నాడు శ్రీనివాసరావు. పిల్లకి నేను కానీ కట్నం వద్దనే అంటాను, కానీ మేం పెట్టాలన్నయ్య, ఎందుకంటే మాకు 4 ఆడపిల్లలు సమానమే, మేం పెట్టకుండా ఎలా ఉంటామంటే పక్కింటి ఆవిడొచ్చి ఇదిగో నేను అదే చెప్తానండి అంటే ఇనరగా వీళ్ళు అనేసరికి, అంతేగా అమ్మ మరి అంటే, మీరు అవుననండి కాదనండి అంటే, అయితే ఒక పని చేయరా, నువ్వు పెట్టాలనుకున్న 2 ఎకరాల పొలం అమ్మాయి పేరు మీద 4 కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒకేసారి రాసేయండి, నలుగురికి 4 రోళ్ళు 8 రాసిన తర్వాత మైథిలికి రాసిన పత్రాలు మీ దగ్గరే ఉంచండి, ఆ పొలం ఏదో నువ్వే కవులకివ్వు, ఇచ్చి ఆ డబ్బులేదో నీ దగ్గరే పిల్ల పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో పడయ్యి, పిల్లకి బంగారం 50 కాసులు పెడతానన్నయ్య ఒంటి మీదే అంది సావిత్రి. పెళ్ళిలో వెయ్యమ్మ, పెళ్ళయిన తర్వాత తీసేసి నల్లపూసలు దాడానికి ఎక్కిస్తారు కదా, పసుపు తాడుంచి చేతికి మట్టి గాజులేసి పంపించు చాలు అన్నాడు. అదేంటే, వద్దమ్మా ఇక్కడే ఉంచు, పండక్కది వస్తారు కదా నీ కూతురు అల్లుడు, అప్పుడు ఇక్కడ వేసుకుంటుందిలే, అక్కడ మళ్ళీ చిన్నపిల్ల ఎవరు జాగ్రత్త చేస్తారు, దానికా ఒంట్లో బాగోటం లేదు, మగాళ్ళమో ఉద్యోగాలకు వెళతాము, ల్యాండు అన్నాడు శ్రీనివాసరావు. అదిగదే వస్తున్నా, ఇప్పుడు నువ్వు అమ్మాయి పేరు మీద ఒక 5 లక్షలు వేసానన్నావు, అయ్యే అటు తిప్పి ఇటు తిప్పి మ్యూచువల్లో వేసినాయి నువ్వు 25 అన్నావు కదా, ఆ 25 లక్షలు పెట్టి అమ్మాయి పేరు మీద ఉన్న ల్యాండ్లో ఓ షాపింగ్ కాంప్లెక్స్ కట్టించేసి అద్దెకిచ్చి, ఆ అద్దె డబ్బులు అమ్మాయి పేరు మీద ఒక అకౌంట్లో వెయ్యి, పెళ్లి ఖర్చులు కానీ ఒక 5 లక్షలు నువ్వు మ్యూచువల్లో ఇస్తే 25 అన్నావు కదా, అందులో నుంచి ఒక 5 లక్షలు ఖర్చు పెట్టి 20 లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ నువ్వు 10 లక్షల్లో 2 ల్యాండ్లు తీసుకొని అవి లీజుకి ఇచ్చేసే అని చెప్పాడు వెంకటేశ్వరరావు. అల్లుడికి బైకు వద్దొద్దు, వాడికి బైక్ ఉంది అన్న తర్వాత మా ముచ్చటైతే కాదనొద్దు అని సావిత్రి రాఘవకి హ్యాండ్ చైను మెళ్ళో చైను ఉంగరము అప్పటికప్పుడు వెళ్ళి బట్టలు అయ్యి మేము తెచ్చిపెట్టుకుంటాం మా అల్లుడికి అని చెప్పిన తర్వాత, అమ్మాయికి నేను వెళ్ళిన తర్వాత
తాళి నల్లబూసలు నేను అక్కడ సిటీలో చేపిస్తాను ప్రధాన పొంగరం అయ్యి, ఇదిగో ఇప్పటికైతే కార్డులో ఉన్నటువంటి డబ్బులతో ముందు పిల్లకి పెళ్లి బట్టలు అవి తెచ్చుకోండి అని చెప్పాడు వెంకటేశ్వరరావు. తెచ్చుకోండి అంటే వాళ్ళేం మాట్లాడలే. నేనే వస్తా పద చెల్లెమ్మ అని చెప్పి ఇక ఆ తర్వాత వెంటనే అదే రోజు సాయంకాలం నిశ్చితాంబూలాలు మార్చుకొని ఉంగరాలు మార్పిచ్చేసి 4-5 రోజుల్లోనే పెళ్లి ముహూర్తం పెట్టేసుకొని ఊళ్ళో బంధువుల వరకే పిలుచుకున్నాడు శ్రీనివాసరావు. పిలుచుకొని ఒక 5 లక్షల్లో అబ్బాయికి హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరం, పెళ్లి బట్టలు తీసుకొని భోజనాల ఖర్చులు, ఫోటోలు, వీడియోలు, దాంతోపాటు పెళ్లి రిజిస్టర్ కూడా చేయించమన్నాడు వెంకటేశ్వరరావు. దాంతో ఇక పెళ్లి రిజిస్టర్ కూడా చేయించేసిన తర్వాత ఇప్పుడు నా ఆత్మ శాంతించిందిరా, మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత లామినేషన్ చేయించి ఒక కాపీ, ఫ్రేమ్ చేయించి ఒక కాపీ, నీ దగ్గర లామినేషన్ కాపీ ఉంచుకొని నాకు ఫ్రేమ్ చేసిన కాపీ పంపించు అన్నాడు. అలాగేలే అన్నాడు శ్రీనివాసరావు. అన్నాక పిల్లకి సామాను ఇద్దామని అనుకుంటున్నాం అన్నయ్య అంది. ఎందుకమ్మా వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఏరు కాపురం వెళ్తున్నారా, నువ్వు ఇయటానికే ఏమొద్దు, ఇంట్లో సామాన్లు బాగానే ఉన్నాయిలే కానీ ఉంచండి, రేపు మనవడో మనవరాలు పుడితే ఖర్చులు ఉండవా ఏంటి, అవి పెట్టి పిల్లలకి నేను ఆల్రెడీ చేయించి పెట్టానన్నయ్య. 4 పిల్లలకు ఒక్కొక్కరికి 2 పిల్లలు పుడితే చైను, మురుగులు, ఉంగరం అని అలాగే అందరికీ చేయించి వెండి మొలతాళ్ళు, కడియాలు కొనుంచా. నీ ముందు చూపుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి చెల్లెమ్మ, ప్రతి ఆడది నీలాగే ఉంటే మగాడి బరువు సగం దిగిపోద్దేమో అన్నాడు వెంకటేశ్వరరావు. ఆ తర్వాత రాఘవకి, మైథిలికి పెళ్లి జరిగిపోయింది. అంగరంగ వైభవంగా పెళ్ళైపోగానే ఫస్ట్ నైట్లు అయిపోయిన తర్వాత 16 రోజుల పండగ. 16 రోజుల పండగ అయిపోయిన తర్వాత సుష్టుగా వెంకటేశ్వరరావుకి సావిత్రి వాళ్ళు వండి పెడుతుంటే కమ్మగా 1 రోజులు సెలవు పెట్టుకొని హాయిగా తింటా కూర్చున్నాడు ఆయన. రాఘవ మైథిలితో చాలా క్లోజ్గా, చాలా రొమాంటిక్గా, చాలా హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళేమి పిల్లలు వద్దని బర్త్ కంట్రోల్ కూడా యూజ్ చేయాలని వాళ్ళేం అనుకోలే. చాలా రొమాంటిక్గా ఇంటిమేట్ అయ్యారు ఇద్దరు. తర్వాత హనీమూన్కి వెళ్ళవా పెద్దోడా అని అడిగితే, అంటే తెలిసిన సంగతేగా, నిల్ బ్యాలెన్స్ అంటావు ఇట్రా అని వెంకటేశ్వరరావు ఆయన దగ్గర డబ్బులుంటే ఆ డబ్బుల్లోంచి కొడుకు ఒక 50,000 ఇచ్చి వెళ్ళి రండి, ఇక్కడ దగ్గరలో ఉండేవి హార్స్లీ హిల్స్, ఊటీ, కొడైకెనాల్ అలా బాగుంటాయి కొన్ని కాశ్మీరు, అక్కడ దాకా వెళ్ళిరండి అని చెప్పి పంపించి 15 రోజుల్లో వచ్చేయాలి పెద్దోడా అని చెబితే అలాగే నాన్నగారు అని భార్యను తీసుకొని వెళ్ళి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత పిల్లకని కాస్త పచ్చళ్ళు, పిండి వంటలు, బట్టలు అన్నీ సర్ది ఇక పిల్లని అల్లుడిని కలిపి తనివి తీరా చూసుకొని దిష్టి తీసి పోసి ఆ తర్వాత వెంకటేశ్వరరావు నేను కారులో తీసుకెళ్ళిపోతాలేరా, ఇప్పుడు బస్సు జర్నీలు అవన్నీ అవ్వవులే కానీ అనే కారు బుక్ చేసుకొని కొడుకు కోడల్ని ఎక్కిచ్చేసుకొని బాయ్ చెప్పి వాళ్ళు ఇచ్చిన సారా అలా డిక్కీలో సర్దించుకొని ఆయన బయలుదేరి సిటీకి వచ్చాడు. సిటీకి వచ్చిన తర్వాత అలా పిల్ల వాకిట్లో దిగంగానే ఆగండమ్మా, కంగారు పడబాకండి అని చెప్పిన తర్వాత నాన్న అన్నాడు రాఘవ. ఎందుకురా టెన్షన్ పడతావు, ఉండు నువ్వు అన్న తర్వాత ఏమే వెళ్ళాలా అన్నాడు వెంకటేశ్వరరావు. ఏమై చచ్చా ఇన్ని రోజులు అందే. సావలేదే, నేను చస్తే నువ్వు ముండమూసి ముష్టెత్తుకుంటావుగా, బతికే ఉన్నానే ముద్రష్టపు దానా అన్నాడు ఆయన. అన్న తర్వాత అబ్బా ఏంటి నాన్న గోల అన్నారు కొడుకులు. నా పెళ్ళానికి నాకు సంబంధించిన విషయాల్లో మీరు కలగజేసుకుంటే ఎడంకాలి చెప్పుతో ఒకడిని, అదే చెప్పు తెగిన తర్వాత తిరగేసి ఇంకొకడిని కొట్టి మీ అమ్మని మిమ్మల్ని కలిపి బయటికి గెంటుతా, ఈ ఇల్లు నాదే అనేసరికి ఛీ అని కొడుకులు బయటికి వెళ్ళిపోతూ కింద నుంచి పైకి అలా అన్నవైపు పక్కన అమ్మాయి వైపు చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఏం కొడుకులను కన్నాను దేవుడా నేను అనుకున్నాడు ఆయన. ఉసై హారత పళ్ళని తీసుకొనిరా అన్నాడు. దేనికి, ఎవరికి అంది. పెద్దోడికి పెళ్ళయిందిగా, వాళ్ళు వచ్చింది, హారతిచ్చి లోపలికి రమ్మనువు అనేసరికి ఏంటి అంది వనజ. అంటే నీలా కుక్కల్లే నేను అన్నిసార్లు అనలేనులే కానీ పెద్దోడికి నా స్నేహితుడు శ్రీనివాసరావు, అతని భార్య సావిత్రి పెద్ద కూతురితో పెళ్ళి మైథిలితో జరిగిపోయింది పలానా డేట్లో. అబ్బాయికి అమ్మాయికి ఇక మొదటి రాత్రులు అయిపోయి హనీమూన్ కూడా వెళ్ళొచ్చాడు పెద్దోడు. ఆ తర్వాత తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు ఆయన. ఏముంది దాని బాబుకి, కానీ కట్నం ఇవ్వలేదు. కానీ కట్నం కూడా నేనే వద్దని చెప్పాను. వద్దంటానికి
నువ్వెవడవి, తీసుకోపోవటానికి ఈడెవడు, ఇవ్వకపోవటానికి ఆడెవడు, అసలు ఎలా కనపడుతున్నాను నేను అంది వనజ. అనేపాటికి పిచ్చి కుక్క అరిసినట్టు నువ్వు అలా అరవటం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని ఆయనే హారతి తెచ్చి హారతి ఇవ్వకపోతే కాలుతో తన్నింది వనజ. వెంకటేశ్వరరావు చేతిలో నుంచి ఫోన్ లాగేసుకొని శ్రీనివాసరావు ఫోన్ చేసి, నేను వెంకటేశ్వరరావు పెళ్ళాం వనజని, ఇప్పటికిప్పుడు మీరు ఇక్కడికి రాపోతే నాయన ఏంటనేది మీరు చూస్తారనే పాటికి ఆగమేఘాల మీద వాళ్ళు ఇక ముగ్గురు కూతుళ్ళని తీసుకొని బయలుదేరి వచ్చారు ఇక్కడికే. ఇక అమ్మాయిని అబ్బాయిని బయటే నుంచోబెట్టి ఉంచింది వనజ. అప్పుడు దాకా వెంకటేశ్వరరావు కూడా బయట అలా కుర్చీలో కూర్చున్నాడు. ఏంటి ఏమైందిరా అని అడిగేపాటికి, ఏందయ్యా ఏమయ్యేది, నలుగురు కూతుళ్ళని పెళ్ళాన్ని తేరగా ఉంది కదా అని పడగదిలోకి వెళ్ళి దింపా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అనేసరికి సావిత్రికి ఒళ్ళు మండిపోయింది. వనజకేమీ సావిత్రి తక్కువది కాదు, కాకపోతే వనజ బజారు దానిలో రోడ్డును పడుద్ది. సావిత్రి ఆలోచించి తెలివిగా మాట్లాడుద్ది. అదే మాట నిన్నడిగితే ముగ్గురు కొడుకులను ఎలా కన్నావని నువ్వేం చెప్తావు అని అడిగేసరికి ఒళ్ళు బలిసింది. అంటే తిప్పి నిన్ను నేను అదే అడగలే కానీ తగ్గు, ఏంది నీ గోల అంది సావిత్రి. అనేసరికి, కానీ కట్నం ఇవ్వకుండా కూతుర్నే నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి తేరగా పడకలు మార్చి పంపిస్తారా, నీకు మళ్ళీ పడకలు మార్చటం, నీకు మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి వల్లేమని చెప్పటం మాకు చేతగాదలే. కానీ ఒక విషయం చెప్పమంటావా, మా కూతుర్ని మేము గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఇచ్చి చేసుకుందాం అనుకున్నాం. అలా చూస్తే నీ కొడుక్కి ఏముందని మేము కట్నాలు కానుకలు ఇవ్వటానికే, మా కూతురికి ఏమి ఇచ్చుకోవాలో, ఎప్పుడు ఇచ్చుకోవాలో, ఎంత ఇచ్చుకోవాలో, ఎక్కడ ఇచ్చుకోవాలో మాకు తెలుసు. అయినా నువ్వు మాకు చెప్పేదేంటి అసలు అనేసరికి, అంటే ఏంటి విడాకులు ఇప్పించి బయటకు గెంటుతా, విడాకులు ఇప్పించి బయటకు గెంటటానికి నువ్వు గెంటితే చూస్తా ఊరుకోవటానికి మేము పిచ్చోళ్ళం. మరే ఇటు నుంచి ఇటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద నీ మిగతా ఇద్దరు కొడుకుల మీద కూడా కలిపి గృహహింస దగ్గర నుంచి వరకట్నం కేసు దాకా మొత్తం పెట్టి బొక్కలో తోయించామనుకో, ఇక శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చుంటావు. వెళ్ళి కోడల్ని కొడదాం, కోడల్ని తిడదాం, వెర్రి వేషాలు వేద్దామంటే మా బలగం గురించి నీకు తెలియదేమో. ఎన్ను పూస ఇరిసి ఏ పూసకు ఆ పూస పక్కన కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఇదిగో అల్లుడు, అమ్మ మాట ఎందాములే, ఏదో మమ్మ పప్ప బాయిల్ అంటారు నా కూతుళ్ళు, అలా ఉందాములేమ్మనమనే. ఇక నువ్వు కానీ అనుకుంటే నేను అస్సలు ఊరుకోను. నా కూతురు ఒంటి మీద దెబ్బ పడ్డా, దాన్ని గనక ఏదైనా బాధ పెట్టినా, దానికి ఏదైనా జరిగినా నాలో నుంచి అమ్మ కాదు మహాకాళి బయటకు వచ్చేది. జాగ్రత్త, ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి అనేపాటికి, ఎలా కనపడుతున్నానే నేను నీకు, కానీ కట్నా లేకుండా నోరు ముయ్యవమ్మా, నువ్వెన్ని కోట్లు కట్నం తీసుకొచ్చి అన్నయ్యని పెళ్లి చేసుకున్నావు, అలా అనుకుంటే మీ వాళ్ళు చెప్పినవన్నీ బుటకప్ మాటలు కాదా ఏంది, నువ్వేదో పెద్ద మొనగత్తెవని చెప్పి ఆ రోజుల్లో అన్నయ్యకి ఇచ్చి చేశారని ఊరంతా చెప్పుకున్నారు. నువ్వేమైనా అందగత్తెవా, అన్నయ్య 6 అడుగుల పైన ఎత్తుంటే నువ్వు తిరగేసి కొడితే 4 అడుగులు ఎత్తుండవు, దోమలు గుట్టితే వాసిపోయినట్టుండే నీ మొహం, చీమ కళ్ళు, నీకు పైగా అనకూడదులే కానీ ఏం చూసుకొని పండుకోతున్నట్టు గొర్రెరుపు, నువ్వు పొట్టి పొట్టి ఏళ్ళు, పొట్టి పొట్టి చేతులు కాళ్ళు. ఇక ఆయన కాబట్టి కాపురం చేయటమే నీతో, మళ్ళీ నువ్వు ఒకళ్ళ అందాల గురించి ఒకళ్ళ సందాల గురించి ఏలెత్తి చూపటం ఒకటే. కొడుకుల్ని నడి రోడ్లో పెట్టి తాకట్లు పెట్టుకునే ఆడయ్య కూడా గర్భసంచిని డబ్బు సంచి అనుకొని కొడుకుల మీద డబ్బులు ఏరుకుందాం అనుకునేలాంటి ఆడవాటిని ఏమనాలో నీకే తెలియాలే అనేసేపాటికి, వామ్మో వామ్మో అదాన్ని మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంది అంది వెంకటేశ్వరరావునే. నీకో మాట చెప్పమంటావా, నేను పిచ్చి కుక్కల్లే వాగొద్దని నేను ఇందాకే చెప్పా. ఆ అమ్మాయి నా ఇంటి కోడలు, అది మారదు. నేను ఆమోద ముద్రేశాను, అది నువ్వు ఎంత వాగినా నేను మార్చేది కాదు. అన్నాక మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు, తను నేను ప్రాణంగా చూసుకుంటాను. ఆ విషయంలో మీరేమీ అనవసరంగా కంగారు పడద్దు అని చెప్పాడు రాఘవ. చెప్పిన తర్వాత శ్రీనివాసరావు సావిత్రి వెంకటేశ్వరరావుని ఎందుకు రాయిన అబద్ధాలు చెప్పావు మాకు అని అడిగితే, దీనికి మాయరోగం అనే విషయం గురించా, ఆ ఎదవలిద్దరూ ఇక్కడే ఉంటారనే విషయం గురించా ఒక మాట చెప్పనా, 1000 అబద్ధాలు ఆడి ఓ పెళ్లి చేయమన్నారు, 1001 అబద్ధం ఆడినా తప్పులేదు అనిపించింది. నీ కూతురు బంగారు తల్లి, అలాంటి తల్లినే నేను నా కోడలుగా కాదు నా కూతురుగా తెచ్చుకోవాలనుకున్నాను. నా పెద్ద కొడుకు మంచోడనే విషయం అయితే నేను మీకు అబద్ధం
చెప్పలేదు కదరా అన్నాడు వెంకటేశ్వరరావు. అలాగని నువ్వు నీ కూతురికి పెట్టేదేమైనా నేను తీసుకొచ్చి దాని ఒళ్ళో పొయ్యమని చెప్పానా? దానికి అత్యాశ కాబట్టే కదా. మీ కూతురికే జాగ్రత్త చేసుకోండి, రేపు మీ కూతురికి మీ అల్లుడికి పుట్టబోయే మనవడు మనవరాళ్ళకు ఉంటాయనేగా చెప్పొచ్చాను అన్నాడు ఆయన. అనేసరికి కానీ ఒక విషయం చెప్పమంటావా? నీ బిడ్డకి ఇంత చిన్న గీటు కూడా పడదు. దానికి కుక్కల్లే అరవటం తప్ప అంత లేసేంత నేను ఇవ్వను. లేసిందనుకో దాన్ని ఎలా ఇరిసి పడుకోబెట్టేయాలో నా కోపం గురించి నీకు బాగా తెలుసు. రే, పెళ్ళవ్వంగానే నేను ఒంటి మీద చేయట్లేదని పంచాయతీ పెడితేనే, దానికి పిల్లలు కావాలని నానా రచ్చ చేస్తేనే 5 ఏళ్ళు హోల్డ్లో పెట్టిన మగాడిని నేను. తర్వాత పెద్దోడిని కన్నాక పెద్దోడు దానికి నచ్చలేదు, అది వేరే విషయం. నా పోలికలో పుట్టాడు కాబట్టి. అదేంటో నాకు అప్పటికి ఇప్పటికీ ఓ విషయం అర్థం కాదే. పెద్ద కొడుకు నచ్చలేదనే నువ్వు పెద్ద కొడుకుని మరి నాతో అంటే బాగోదు, చెల్లెమ్మే కాబట్టి అంటున్నాను కానీ తెగ ఎంజాయ్ చేస్తా కాపురం చేసే కన్నావు కదే 3 కొడుకుల్ని. కళ్ళు మూసుకొని కనలేదు కదా నువ్వు. మరి ఎందుకో నీకు వాడు నచ్చడో. నేనెప్పుడు లైట్ వేసి కాపురం చేశాను నీతో అందాయన్నే. అదేలే, లైట్ వేస్తే నీ మొహం కూడా నేను చూడాలిగా అన్నాడు ఆయన. అన్న తర్వాత మీ బిడ్డకి ఏమీ జరగనివ్వను, నా కొడుకు చాలా ప్రేమగా చూసుకుంటాడు. మీరు వెళ్ళండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మీ బిడ్డను చూసుకోండి. మీ కూతురు అల్లుడు ప్రతి పండక్కి వస్తారు, ప్రతి నెల నేను పంపిస్తాను. నువ్వేమీ టెన్షన్ పడద్దు, నేను చెప్పిన దాంట్లో ఏ మార్పు ఉండదన్నాడు వెంకటేశ్వరరావు. శ్రీనివాసరావు వాళ్ళు వెళ్తూ జాగ్రత్త అక్క అని చెప్తే కొర్ర చూస్తా నుంచుంది వాళ్ళ వైపు వనజ. ఇహ ఈ పిచ్చుకొక్క హారతి ఇచ్చేది లేదు కానీ అప్పుడే కరెక్ట్గా పనమ్మాయిళ్ళు వచ్చారు ఇంటికి. అమ్మ రండి అంటే చెప్పండి బాబు గారు, కొత్త కోళ్ళు వచ్చింది ఇంటికి, హారతిచ్చి లోపలికి తీసురమ్మంటే హారతిచ్చి దీని పాపిష్టి చేత్తో ఇయటం కన్నా మీ బంగారు చేత్తో ఇయటమే నయంలే, ఇచ్చి తీసుకురండి అని గృహప్రవేశం చేయించుకున్నాడు కోడల్నే. దీపం పెట్టమ్మా అని బొడిగంటి బియ్యంతో ఆ అమ్మాయి పొంగల్ చేసి దీపం పెట్టేసింది. అయ్యాక తీసుకొచ్చిన సారె మామయ్య ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి పంచాలంటే పెట్టివమ్మ, పనోళ్ళు తీసుకెళ్ళి ఇచ్చొస్తారు అంటే ఇలా వెంకటేశ్వరరావు గారింటికి కోడలు వచ్చింది. పెద్ద కోడలు మైథిలి అని పేరు కూడా చెప్పి రాఘవ బాబు భార్య అని చెప్పి ఇచ్చిరండి అని చెప్పిన తర్వాత యారణాలు పంపాడు ఆయన. అలా ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసేలా చేసి, పెద్దోడా నీ ఆఫీసులో వాళ్ళందరినీ పిలిచి రేపు ఒక రిసెప్షన్ చిన్న పార్టీలో పెట్టు, మీరు బయట హోటల్లో ఇచ్చేసుకున్నాను పార్టీ అని చెప్పిన తర్వాత నేను నా ఆఫీసులో వాళ్ళతో చెప్తాను, రేపు అక్కడికే అంకుల్ వాళ్ళందరూ కూడా వస్తారు నా ఫ్రెండ్స్ అని చెప్పి ఆయన తెల్లారేపాటికి పార్టీ పెట్టించాడు. వనజ అక్కడికి వచ్చి ముక్కులో మొహం, మొహంలో ముక్కు లేదు. భలే ఎక్స్పెక్టేషన్స్ వేసుకున్నావు మమ్మీ, వాడి మీద దాదాపు మొత్తంగా 10 కోట్లు వస్తాయి అనుకున్నావు. సున్నా చేసి కూర్చోబెట్టాడు డాడీ. ఆ 10 కోట్లు పెట్టి నాకో స్పోర్ట్స్ కారు వీడికో స్పోర్ట్స్ కారు కొంటానన్నావు, అబ్రాడ్ పంపిస్తానన్నావు. అయ్యింది బాగా, ఏదో అంటారు చూడు, అయ్యిందమ్మా పెళ్ళి, అయ్యిందాక అరిసెల పాకం అయ్యాక గంటల పాకం అని బాగా వచ్చింది నీ పెద్ద కోడలో అనేసారు కొడుకులిద్దరూ కూడా. నేనేంటో చూస్తాడు లేరా మీ బాబు అంది వనజ. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పి రాఘవ వెళ్ళిపోతే వనజ మీ మామ ఎక్కడ ఆదా చెయ్యాలా అని ఆలోచిస్తాడే అని పని వాళ్ళని మాన్పిచ్చేసింది వనజ. ఇంట్లో పనంతా మైథిల్ని చేయమంది. ఇంటి పని, వంట పని, బాత్రూములు కడగటం, బెడ్షీట్లు మార్చటం అనకూడదులే కానీ మరుదులే కాస్ట్లీ అండర్వేర్లు శుభ్రంగా ఉతుకు, బనియన్లు ఉతుకు. ఆ అమ్మాయికి ప్రాణం చచ్చిపోయేదే. ఏ కూతురైనా పుట్టింట్లో మహారాణిలానో యువరాణిలానో ఉన్నంతలో బాగానే పెంచుకుంటారు ఎవరి తల్లిదండ్రులైనా కూడా. దాంతో దుఃఖం వస్తూ ఉండేది. సాయంత్రానికి రాఘవకి వెంకటేశ్వరరావుకి ఆ విషయం తెలిసే పాపం పని వాళ్ళని మాట్లాడటం వనజకి ఎంటేయటం, పని వాళ్ళని మాట్లాడటం వనజకి ఎంటేయటం, అలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 500-600 మంది పని వాళ్ళని ఇక అసలు ఆ మధ్య దరిదాపుల్లో ఉండేవాళ్ళు ఎవరిని కూడా ఉండనివ్వకుండా గెంటి పడేసిందే. దాంతో పనంతా మైథిలి మీద పడిందే. పొద్దున్నే 5ంటికి నిద్ర లేవాల్సిందే. లేచిన తర్వాత ఇళ్ళు గుమ్మాలు ఊడ్చుకొచ్చి ముగ్గులు పెట్టుకొచ్చేయాలి. పెట్టుకొచ్చిన తర్వాత ఇక వంటగదిలోకి వెళ్ళాలి. పూజ పూర్తి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత వంటింట్లో మామగారితో డిస్టర్బెన్స్ లేదు, మొగుడితో డిస్టర్బెన్స్ లేదు. కానీ అత్తకి రోజుకి 2-3 రకాల టిఫిన్లు కావాలి. పెద్ద మరిదికి వేరే కావాలి, రెండో మరిదికి వేరే కావాలి. అవన్నీ వండి పెట్టాలి. మొగుడితో టైం స్పెండ్ చేయటానికే అవదని చాలా దిగులు పడిపోతూ ఉండేది మైథిలి. కానీ రాఘవ అంత దాంట్లో కూడా మైథిలినే రోజు ఎక్కడో చోటుకి సినిమాకో తనకున్న స్తోమతలోనే ఓవర్ టైం చేసి
చేసి షాపింగ్కో వెంకటేశ్వరరావు అమ్మాయిని బయటికి తీసుకెళ్ళరా అంటే పార్కుకో తీసుకెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి తీసుకొచ్చేవాడు. అమ్మకి మొగుడు ఎదురు చెప్పలేడనే విషయం చాలా తొందరగా అర్థమైపోయింది మైథిలికి. మామగారు అవసరమైతే తప్ప నోరిప్పడనే విషయం అర్థమైపోయింది. అత్త బజారుదని అర్థమైంది. యూట్యూబుల్లో వంటలు పెట్టి మరి జయంత్కి అంటే ఇష్టం, శ్రీనాథ్కి అయ్యంటే ఇష్టం, వండమని చెప్పటం, ఇంట్లో చిటికెట్ డస్ట్ ఉండకూడదని చెప్పటం, కావాలని వాషింగ్ మిషన్ వైర్లు కట్ చేసి పడేసి ఆయన వాషింగ్ మిషన్లో నీకు విషయం తెలుసా, బెడ్షీట్లు వేయకూడదు, మెలికలు తిరిగిపోతాయి, చీరలు నేను గట్టే వేయకూడదు, పాడైపోతాయి, మగాళ్ళ షర్ట్లు వేస్తే బటన్లు పడతాయి, ఆడోళ్ళ జాకెట్లు వేస్తే ఉక్సులు పడతాయని మొత్తం ఆ అమ్మాయితో ఉతికిచ్చి గంజులు పెట్టి ఇస్త్రీలు చేయించేది. పైన 4 బెడ్రూమ్లు, హాలు, కిచెను, కింద 4 బెడ్రూమ్లు, హాలు, కిచెను, టెర్రస్సు, పైగా ట్యాంకులు లాంటి ఆదివారం రాఘవ గడిగేవాడు. బయట బోల్డ్ అనే గార్డెన్ ఉంది. దాంతో మొక్కలుంటాయి, పూలుంటాయి, చెట్లుంటాయి. వాటన్నిటి దగ్గర నడుం విరిగిపోద్ది ఊడ్చేలోపు. ఇంటి పనే అన్నట్టుగా కనిపించినా అది కాస్త ఉండే పని కాదు. కూరగాయ మొక్కలు అవి పెంచడం వెంకటేశ్వరరావుకి ఇష్టం. ఆ కూరగాయలన్నీ కోసుకొస్తే రోజు మామగారికి కట్టేది ఒక కూర, ఒక పచ్చడి, ఒక రసం కానీ ఏదైనా పెట్టినా పెట్టకపోయినా 2 పెడితే వెళ్ళిపోతాడు ఆయన ఆఫీస్కే. ఒక్క టిఫినే తింటారు మొగుడు మామగారు. ఇక వాళ్ళు వెళ్ళిపోవటం లగ్గాయత్తు మొదలు పెట్టుద్ది. ఇక వనజ ముందు రెండో కొడుక్కి 2 రకాలు, మూడో కొడుక్కి 2 రకాలు, తిన్నాక స్పెషల్గా క్యారేజీలో నాన్ వెజ్లతో ప్రిపేర్ చేయించి పంపుద్ది వాళ్ళనే. అయిపోయిన తర్వాత ఇక కాళ్ళు ఒత్తాలి వనజకే మైథిలి. తర్వాత తలకి హెయిర్ ప్యాకులు పెట్టాలి, ఒళ్ళు పట్టాలి, స్నానం చేయించాలి. ఇక పూర్తిగా కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటూ కోడల చేత పెడిక్యూర్లు చేయించుకోవటం, మెనిక్యూర్లు చేయించుకోవటం, వ్యాక్సింగులు చేయించుకోవటం, పార్లర్ బిల్లు కూడా ఎందుకు నీ మామకు ఆదా చేద్దాం అనుకుంటున్నానని ఫేషియల్ కిట్లు తెచ్చి ఫేషియల్ చేయించుకోవటం. కోడల్ని కొడితే కేసు పెడతామన్నారు. అదే తిడితే ఏం చేస్తారు? దాంతో కనపడకుండా ఆ అమ్మాయిని నానా మాటలు హీనంగా వాళ్ళమ్మ తిరుగుబోద్దని, వాళ్ళ నాన్న పెళ్ళాన్ని వాడి దగ్గరికి వీడి దగ్గరికి పంపించి 4 కూతుళ్ళని కన్నాడని, వాడు మగతనం లేనోడని, మగాడు కాదని, నీ 3 చెల్లెల్ని వాళ్ళకి వీళ్ళకి నీలాగే వలేసి చేస్తున్నారా అని, నా కొడుకుని ఎంత బాగా చక్కగా వల్లో వేసుకున్నావే అని మాటలతో తూట్లు పొడి చేసేదే. ఎంతకాలంలో అన్నమాట ప్రకారం వెంకటేశ్వరరావుతో ఆ అమ్మాయి చెప్పేది కాదు ఆ విషయం. మైథిలి నిజంగా చాలా ఓర్పు మంతురాలు. రాఘవతో కూడా చెప్తే చాకిరీ చేసి వస్తాడని చెప్పేది కాదు. పుట్టింటి దగ్గరికి వెళ్ళినప్పుడు పుట్టింటి దగ్గర శ్రీనివాసరావు సావిత్రికి ఈ విషయం తెలిసే ఏందో ఈ కర్మ అనుకుని బాధపడితే చుట్టాలు బంధువులు వచ్చి నీ మొగుడేమైనా నిన్ను కొడుతున్నాడా తిడుతున్నాడంటే ఇంట్లో పనన్నాక ఏ ఆడపిల్లకి తప్పుద్దమ్మా, కష్టమో నిష్ఠూరమో చేసుకుపోవాలి, కుక్క వాగింది అనుకో, అది వాగితే మీ మామగారు మంచోడు కదమ్మా, నువ్వు అలాంటి పట్టించుకోకూడదు, కాపురాలు చెడగొట్టుకొని వస్తావా, నీ తర్వాత వెనకాల 3 చెల్లెళ్ళు ఉన్నారు, మర్చిపోకే అని పాపం చుట్టాలు అదే చెప్పేవాళ్ళు. పిల్ల కష్టపడిపోతుందని సావిత్రి పిండి వంటలు ఇక్కడి నుంచి పప్పు ఉప్పులు పంపించేదే. పంపిస్తే ఒకవైపున పంపినట్టు తినేసేది వనజ. రాఘవకు పెళ్ళాం అంటే పంచ ప్రాణాలు. పెళ్ళానికి ఇక 25 యాపిల్ కాయలు తీసుకొని వచ్చి వార్డ్రోబ్లో పెట్టుకొని తినమంటే అలా రాఘవ ఆఫీస్కి వెళ్ళగానే మైథిలి పనిచేసేటప్పుడు వార్డ్రోబులు మొత్తం చెక్ చేసి 4 సీరియల్స్ చూస్తా 25 యాపిల్స్ తినేసేది వనజ. ఇక పిల్ల దగ్గర డబ్బులు ఉంటాయిలేమని మన 5,000, 10,000, 20,000, 25,000 ఇచ్చి పంపిస్తే శ్రీనివాసరావు వాళ్ళు అవి తీసేసుకొని వాడేసుకునేది వనజ. దానికి తోడు మైథిలి ఉంగరం కొట్టేసింది, మైథిలి ఇయర్ రింగ్స్ కొట్టేసింది, మైథిలికి సన్న చైన్ లాకెట్టుదుంటే అది కొట్టేసిందే. ఆ అమ్మాయి చీరలు తీసుకొని కట్టేసుకునేది మంచి. అసలు నోరెత్తటానికి వీలు లేదు. నోరెత్తితే చండాలమైనటువంటి అసభ్యకరమైన లో క్లాస్ వాళ్ళు మాట్లాడుకునే దానికన్నా ఘోరమైన బూతు మాటలు వర్ణించి చాలా వెకిలిగా మాట్లాడుద్ది వనజ. అవి పడటం కన్నా కూడా సైలెంట్గా ఉండటమే బెటర్ అని మైథిలి అసలు ఏం మాట్లాడేది కాదు. ఒకవైపున పుట్టింటోళ్ళు పంపించే పిండి వంటలు దున్నా పోతు తిన్నట్టు అత్త మడుదులు వారం రోజులు కూడా రాకుండా తినేసేవాళ్ళు నెలకు పంపిన పిండంట్లో. ఇక అమ్మాయిని సాగు కొట్టి కట్టెలు పోయి పెట్టించి సొంతిల్లే కాబట్టి ఇన్ని పిండి వంటలు నా కొడుక్కి నేతులు పోసి సున్నుండలు చుట్టమని, రవ్వలడ్లు చుట్టమని, ఇక బూందీ లడ్లు చేయమనమని, ఇక మలై కాజాలు చేయమనమని 24 గంటలు ఏదో ఒకటి ఆ ఇంట్లో అమ్మాయి చేస్తూనే ఉండాలి. 5 నిమిషాల పాటు కూర్చుంటే చూసి ఓర్చేది కాదు వనజ. ఇక అట్లా కూర్చుంటే ఏదో ఒక పని వెంటనే గుర్తొచ్చేసేది. ఆ సోఫా
దులుపు, ఆ వార్డ్రోబులు దులుపు, కావాలని ఊడిసినయే ఊడిపీయటం, తుడిసినయే తుడిపీయటం, సర్దినయే సర్దీయటం, కావాలని అయ్యుండంటాం, ఇయ్యుండంటాం, అయి చేయంటాం, ఈ చేయంటాం, అది చూడంటాం, ఇది చూడంటాం. మరుదులు వదిననుకోవాలా, లేదంటే కనుక ఏమైనా పని మనిషా ఇంట్లో? వదిన నా సోప్ అయిపోయింది రీఫిల్ చేయాలని తెలీదా, నా బాడీ వాష్ అయిపోయింది రీఫిల్ చేయాలని తెలీదా, నా సాక్స్ వాసన వస్తున్నాయి వాష్ చేయాలని తెలీదా అన్నట్టు, నా షూ పాలిష్ చేయలేదేంటి నువ్వు, అవును నా అండర్వేర్స్ నీకేం చెప్పాను, ఎండలో ఆరేయొద్దని చెప్పానా అన్నట్టు, నా ఇన్నర్స్ నీట్గా నిన్ను వేరే కంఫర్ట్ వేసి క్లీన్ చేసి పెట్టమని చెప్పానా, ఇవి కాస్ట్లీ అన్నాను, ఐరన్ చేయమన్నానా? వదిన ఒక పని మనిషిని ఎలా ట్రీట్ చేస్తారో అమ్మ అలా మాట్లాడుతుంటే అలాగే మాట్లాడేవాళ్ళు జయంతు, శ్రీనాథ. మరుదులు మాట్లాడే మాటలకి స్పందించేది కాదు, ఈ విషయాలు మొగుడుతో మావుతో అనేది కాదు. రాఘవ్ మైథిలిని బయటికి తీసుకెళ్ళినప్పుడు అవి ఇవి తినిపించి తీసుకొచ్చేవాడు, గుడికి తీసుకెళ్లేవాడు. దొంగతనంగా పెళ్ళాం కోసం అవి ఇవి ల్యాప్టాప్ బ్యాగ్లో తెచ్చి పెట్టుకున్న ఆ పూటకి తను పెట్టుకున్న తెల్లారేపాటికి అత్త కొట్టేసి తినేసేదే. ఎంత దాంట్లో రాఘవ చాలా రొమాంటిక్గా చాలా క్లోజ్గా ఉండేవాడు మైథిలితో. మైథిలికి 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చిందే. ప్రెగ్నెన్సీ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపే 2 సార్లు అబోర్షన్ అయిపోయిందే. ఇంట్లో చాకిరి దెబ్బకి కడుపులు నిలవట్లేదని డాక్టర్లు చెప్పి మళ్ళీ ఒకసారి కడుపు వచ్చాక 5-6 నెలల గ్యాప్, మళ్ళీ రెండోసారి కడుపు వచ్చాక 5-6 నెలల గ్యాప్. రాఘవ హెల్త్ పాడైపోతుంది మైథిలే అన్న తర్వాత ఏ పని మనుషుల్ని మీరు మాట్లాడినా ఈ ఇంట్లో ఉండరులేండి అనేసేదే. ఇక భార్య అలా బాధపడుతోందని చూసే ఒక నరకం, కొడుకు బాధపడుతున్నాడని చూడలేని వెంకటేశ్వరరావు అసహాయత. పెళ్ళాన్ని ఉసే పశువ మారవే, అలా చేయకూడదే, పాపం తగిలి నాశనం అయిపోతావే, దేవుడు అనేవాడు ఉంటాడే, ఇంతకింత ఏదో ఒకరోజు లెక్కలు చూసి వడ్డీతో సహా నీకు అప్పచెప్తే కుక్క సాగు వస్తావు ముదరష్టపదానా అని ఆయనంటే, ఇంత దాంట్లో వనజ కొడుకుల్ని ఆల్రెడీ పెద్దోడు స్వాతి అనే ఒకదాన్ని, శ్రీనాథ్ గీత అనే ఒకదాన్ని, జయంత్ స్వాతిని శ్రీనాథ్ గీతని లవ్ చేసేలాగా వల్లేయించేసింది కాలేజీల్లో. వాళ్ళతో శుభ్రంగా ఇంటిమేషన్ లవ్మనమని, ట్రిప్పులకి వెళ్ళమని, వ్యాలంటైన్ డే గిఫ్ట్లు తనే ఆఫర్లో సెలెక్ట్ చేసి కాస్ట్లీ గిఫ్ట్లు ఇప్పించి కొడుకులకు ఖరీదైన పర్ఫ్యూమ్లు, ఖరీదైన బూట్లు, ఖరీదైన బట్టలు. ఎక్కడా వెంకటేశ్వరరావు లాంటి ఒక ప్రైవేటు ఉద్యోగస్తుడు కొడుకులమని మీరు చెప్పొద్దు, బాగా రాబడొచ్చుద్దని చెప్పండి మీ నాన్నకి, అట్టా ఇట్టా అని చెప్పేదే. ఇక మొత్తానికి పెద్దోడిది జయంత్ చదువు అయిపోయిందే. చదువు అయిపోవటంతోనే జయంత్కి చాలా పెద్ద ప్యాకేజ్తో జాబ్ వచ్చింది ఎంఎన్సీ కంపెనీలో. వచ్చి రాగానే ఇన్నాళ్లుగా రాఘవ జీతం వచ్చి పడుతుంది, వెంకటేశ్వరరావు జీతం వచ్చి పడుతుంది. దాంతో ఇంట్లో పైలా పచ్చిస్గా ఖర్చు పెట్టేయటమే తప్ప రూపాయి దాచే పనే లేదు. రాఘవ మైథిలిని జీతం నీకు ఇవ్వట్లేదని అనుకుంటున్నావా అని అడిగితే, ఎందుకండి నేను అనుకోవటం, మీ పరిస్థితి నాకు తెలుసు అన్న మాటకి రాఘవేమీ మాట్లాడేవాడు కాదు. ఆ తర్వాత ఇక ఓవర్ టైంలు ఎప్పుడన్నా చేస్తే ఆ డబ్బులు మాత్రం హైకి ఎప్పుడన్నా వస్తే అవి మాత్రం మైథిలికి ఇచ్చే దాయమన్నా ఆ డబ్బులు తెల్లాడే బ్యాంకులో వేసేలోపే వనజ కొట్టేసేదే. అసహాయత నిస్సహాయతల్లో పేగులు తెగిపోతూ ఉండేవి రాఘవకు కూడా. ఏమీ మాట్లాడలేడు, మాట్లాడితే తల్లి తండ్రి మధ్య డిస్టర్బెన్స్ వస్తుందనే బాధ. అలా కుంగిపోతూ ఉండేవాడు. భార్యకు అబోర్షన్లు ఎందుకు అవుతున్నాయో తెలియనంత అమాయకుడు కాదు, చదువు లేనివాడు కాదు. ఇంత దాంట్లో జయంత్కి ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆ స్వాతి దాన్ని నువ్వు పెళ్లి చేసుకోరా, కోట్లు వచ్చి పడతాయి నాన్న, వద్దంటావా వద్దనుకుంటావా చెప్పు అనేసరికి దానందం వద్దనుకునేది కాదులేమ్మా అన్నాడు జయంత్. మరింకే చేసుకో, మోస్తేరా అనుభవించమన్నాను కదా అనేసరికి సరేనమ్మా అని మరి పెళ్లి చేసుకుందాం అని స్వాతి వెనకాల పడ్డాడు జయంత్. సరే మీ అమ్మ నాన్నల్ని మీ ఫ్యామిలీని తీసుకురా, మా మమ్మీ డాడీతో మాట్లాడతానని చెప్పి స్వాతి ఆల్రెడీ వనజకే ఎన్ని తెలివితేటలుంటాయి, వాళ్ళకి ఎన్ని తెలివితేటలుంటాయి, వాళ్ళు ఆల్రెడీ వెంకటేశ్వరరావు ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయటం, వీళ్ళకి ఎంత ఉంది ఏంటుంది ఏముంది అనేది మొత్తం కనుక్కోవటం జరిగిపోయిన తర్వాత పెద్ద కోళ్ళు పని మనిషిని, పెద్ద కొడుకు జీతం ఇలా వనజకి ఇచ్చేయాలని పెద్ద
పెత్తనం అంతా వనజదని వెంకటేశ్వరరావు. ఆయన ఒకప్పుడు ఆఫీసులో బిజీగా ఉండటం వల్ల శాలరీ పెళ్ళానికి ఇచ్చి పెళ్ళాం శాలరీ ఇంట్లోకి వాడటం తప్ప ఆయన ఏమి పట్టించుకోడనే ఎంతవరకు వాళ్ళు లాగాల్సింది లాగేశారో. పైగా స్వాతి ఒకటే చెప్పింది, వాడు మగాడా కాదా అని. నేను ఓపెన్గా చెప్పాలంటే వాడితో బెడ్ రిలేషన్ దాకా వెళ్ళి చెక్ చేసుకున్నాను. ఆడు పర్ఫెక్ట్ మగాడు, నన్ను పర్ఫెక్ట్గా సుఖపెడతాడు. ఇంకో విషయం, నా కాలు కింద చెప్పులా చెప్పు కింద తేల్లా పడుంటాడు, అందంగా ఉంటాడు, చదువుకున్నాడు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటూ నాతో పోలిస్తే వాడుకుంది తక్కువే. ఎప్పుడన్నా వర్షం పడ్డప్పుడు ఒక 2-3 సిగరెట్లు నేను రోజుకి అలా అంటే పెట్టి కాలుస్తాను. వాడికి ఎప్పుడన్నా ఒక 2 పెగ్గులు మందు. నేను రోజు పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాను. నాకు 10 బ్రేకప్లు ఉన్నాయి. వాడికి నేను తప్ప ఇంకొకళ్ళు లేరు. నేను 4-5గురితో ఇంటిమేట్ అయ్యాను. వాడు నాతో తప్ప ఎవరితో ఇంటిమేట్ అవ్వలేదు. నాకు ఇవ్వాల్సిన షేరు నా పేరు మీద పెట్టండి. వాడమ్మ అన్నట్టుగా ఏది జరగనివ్వద్దు మమ్మీ అని చెప్పేసింది స్వాతి. ఓకే బేబీ, నువ్వెంత చెప్తే అంతే అన్నారు వాళ్ళు. ఎగేసుకుంటా వనజ వెంకటేశ్వరరావుతో రేపు మనం ఒక చోటుకి వెళ్తున్నాం అని చెప్పింది. ఎక్కడికంటే ఇంటిళ్ళపాదికి వెంకటేశ్వరరావుకు బట్టలు కొని వేసుకో అని. తను అప్పటికప్పుడు గిల్టు నగలు ఉన్నాయి కాబట్టి అవి పెట్టుకొని తను ఒక పట్టు చీర కట్టుకుందే. అది ఇమిటేషన్ది. రాఘవకు జత బట్టలు పడేసింది. మైథిలికి నీకున్న వాటిల్లో ఈ బట్టలు తీసి కట్టుకో, ఇదిగో ఈ నగలు వేసుకో, అడిగితే బంగారపు ఏనని చెప్పు, గిల్టీ అని చెప్పమాకు అన్న తర్వాత నేనెందుకు చెప్తాను, నన్నెందుకు అడుగుతారు అత్తయ్య అంది మైథిలి. అన్న దాంట్లో ఇక కొడుకులకి టిప్ టాప్గా మంచి మంచి బట్టలు వేసి బాడుగు కారు మాట్లాడుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వీళ్ళని సాదరంగా ఆహ్వానించారు. కూర్చొని పళ్ళు కిలుస్తూ వనజ, అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారంట, మేమేమి ప్రేమ వివాహానికి విరుద్ధం కాదండి అని వాళ్ళంటే, అయ్యో మేము విరుద్ధం కాదమ్మా, మా ఆయన కూడా ప్రేమ వివాహాలంటే ముందెత్తున ఎదురెళ్ళి నుంచుంటాడు. మా పెద్దోడు ఈ అమ్మాయిని పెళ్లిలో చూశాను అనగానే అసలు అప్పటికప్పుడు తాళి కట్టించి వాళ్ళిద్దరినీ కలిపేసి తీసుకొచ్చాడు తెలుసా. మా ఆయన అలాంటి పనులు తెగ చేస్తాడు బ్రహ్మాండంగా అని చెప్పేపాటికి వీళ్ళ స్థాయి వీళ్ళ హోదా మనకే ఉందని మనోడిని లవ్ చేసిందే వాళ్ళ అమ్మాయి. అంటే ఎందుకు చేసిందంటే మనోడితో మూతి ముద్దులు అంటే చుక్ 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 అని పెట్టుకుంటున్నారే లిప్లాకు ముద్దులు, అర్జున్ రెడ్డి సినిమాలో చెప్తాడే వాడు. అందులో వాడు 448 నైట్ 58 నైట్ అనే డైలాగ్ ఉంది చూసావా. అంతకు మించి వీళ్ళమ్మాయి ఒక 1500 సార్లు మన అబ్బాయితో కలిసింది కాబట్టి, మన అబ్బాయితో 6 ఏళ్ల పాటు క్లోజ్గా ఉంది కాబట్టి, ఇప్పుడు మన అబ్బాయి తప్ప దానికి వేరే దిక్కు ఆప్షన్ లేదు కాబట్టి, కన్యత్వం పోయిన కూతుర్ని వేరే వాడికి ఇచ్చి చేయరు కాబట్టి మనోడికి ఇచ్చి చేయటానికి వాళ్ళు ఒప్పుకున్నారులే కానీ నువ్వు మూసుకోవయ్యా అనేపాటికే వెంకటేశ్వరరావుకి నోట్లోంచి మాట రాలేదు. ఆయనకే ఎంతకి దిగజారు చేసే బదులు నువ్వు పని చేయాల్సిందే. అమ్మాయిలను అయితే కనుక రెడ్ లైట్ ఏరియాలో అనొచ్చు, లేదా ఏదైనా అసలు నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. డైరెక్ట్గా నిన్ను పెట్టి నీ కొడుకులు ఇద్దరిని పెట్టి కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయించితే పోద్దేమో, ఆడవాళ్ళని సుఖపెట్టబడును అనే. అలా చేయటానికి కూడా నీ కొడుకులు నువ్వు పర్లేదే, ఈ వయసులో కూడా నీకెటు నేను పనికిరాను కాబట్టి ఆ ఎదవల్ని నువ్వు చేయటానికి నీకు శుభ్రంగా ఒక అంకుల్ నీకు దొరుకుతాడు, వాళ్ళని శుభ్రంగా నువ్వు అలాంటి బిజినెస్లు చేయించవచ్చు. పనికి మాలిందానా, పిల్లల్ని పెంచే పెంపకం ఇదేనంటే నోరు మూసుకోవయ్యా, వాళ్ళు వింటున్నారు, నీ బతుకుచ్చాడా అని ఆయన మెదలకుండా కూర్చొని అనుభవిస్తావు, దేవుడు అనేవాడున్నాడు, లెక్కలు చూస్తాడు చూడు అని ఆయన చీప్పు అని కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న తర్వాత వనజ, అమ్మాయికి ఏమిద్దాం అనుకుంటున్నారు అని అడిగితే, భలే వాళ్ళే, మా స్వాతి అంటే మాకు పంచప్రాణాలు. అమ్మాయికి మేము ఆల్రెడీ వెళ్ళా కొన్నాం వదిన గారు, అబ్బాయి కోసమని బెంచ్ కార్ తీసుకున్నాం. అమ్మాయి పేరు మీద 2 కోట్లు ఆల్రెడీ డబ్బులు వేద్దాం అనుకుంటున్నాం. దానికి తోడు 2 కేజీల బంగారం పెడతాం, ఒక డైమండ్ సెట్ పెడతాం, 10 కేజీల వెండి ఇస్తాం. దాంతోపాటు ఎకరం 50 లక్షలు చేసేది 5 ఎకరాల పొలం, అలాగే ₹1,00,00,000 చేసే ఒక ల్యాండ్, అమ్మాయి పేరు మీద ఒక షాపింగ్ కాంప్లెక్స్. మేము ఏవి తక్కువ కానివ్వం. అమ్మాయికి హనీమూన్ టికెట్లు, ఎంగేజ్మెంట్ రింగులు, ఎంగేజ్మెంట్ ఖర్చులు, ఎంగేజ్మెంట్ బట్టలు, పెళ్లి ఖర్చులు, పెళ్ళికి కావలసినవన్నీ కూడా మేమే చూసుకుంటాం. అల్లుడు కోసమని మేము డైమండ్ బ్రేస్లెట్, ప్లాటినం చైన్ అవన్నీ కూడా పెడదామని అనుకుంటున్నాం. మాకు ఒక కొడుకు కూతురే కదండి ఉందే, మాకు మాత్రం ఎవరున్నారు అనేసారు వాళ్ళు. అనేసరికి అంతా డబ్బుమయం
జగమంతా నగలమయం అనేసుకున్నాక మరైతే సరేగా మా ఆయనకి మాకు ఇష్టమే, మరి ఎప్పుడు మంచి రోజు చూసి మేమే ముహూర్తం పెట్టి కబురు చేస్తామన్నారు వాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత వనజ ఇంకా ఈ ముష్టి కొంపలో ఉండాల్సిన అవసరం ఏముందని కాళ్ళతో టేపాయి తన్ని కాళ్ళతో భూదేవిని నేల మీద ఎగిరెగిరి తొక్కి, నువ్వు నీ బతుకు నువ్వు ఈ అలగా కొంపలో ఎన్నాళ్ళు చక్కగా చూసావురా జయంతో, నీ పెళ్ళానికి విల్లా ఇస్తారంట, చక్కగా విల్లాలోకి వెళ్ళిపోదాం, మనం అక్కడికి వెళ్ళటం ఏంటే అన్నాడు వెంకటేశ్వరరావు. రాబాకయ్యా, ఎవడు రమ్మన్నాడు నిన్ను, ఇక్కడే నీ ముష్టి కోడలు, నీ అడుక్కు తినే కొడుకు, ఎటు అక్కడ పనోళ్ళ కింద కూడా పనికిరారు కాబట్టి ఇక్కడే పాసి పని చేసుకుంటా బతుకు, నా ఇద్దరు కొడుకుల్ని తీసుకొని వెళ్ళిపోతాను నేను. అక్కడ నౌకర్లు చాకర్లు, స్విమ్మింగ్ పూలు, థియేటర్ రూము, జిమ్ రూము, అబ్బో రేంజ్లో ఉందంట్లే ఇల్లు. ఆల్రెడీ ఆ పిల్లని పక్కకు పిలిచి అడిగాను నేను, దానికి పెట్టే నగలు నా చేతికే ఇస్తారు కాబట్టి హ్యాపీగా రోజుకో చీర కట్టుకుంటా, రోజుకో నగేసుకుంటా, నచ్చిని 5 స్టార్ ఫుడ్లు వండించుకొని తింటా, హ్యాపీగా బెంజ్ కారులో తిరుగుతా, అలా స్విమ్మింగ్ పూల్లో స్విమ్ సూట్ వేసుకొని ఈత కొడతా, థియేటర్ రూమ్లో చూసిన సినిమా చూడకుండా ఏసీలో చూస్తా, లైఫ్ ఎంజాయ్ చేయాలి ముష్టోడా, నిన్ను చేసుకొని నిన్నాళ్ళు బతికిన ముష్టి బతుకు సాల్దేంట్రా నేను అనేపాటికి భర్తకిచ్చిపోయిన ఆడదానితో ఏ మగాడు మాత్రం ఏం మాట్లాడగలడు అనుకునేలోపు పిల్లని చూద్దామని సావిత్రి శ్రీనివాసరావు వస్తే, అదుగో నీ ముష్టి బ్యాచ్ వచ్చారు, నీ ముష్టి వియ్యంకుడు, నీ ముష్టి వియ్యపురాలు అన్న తర్వాత, ఏమ్మా ముష్టెత్తుకొచ్చారా కూతురికి అన్న తర్వాత, ఈ గుమ్మ పిండి వంటలు పళ్ళు అని కూతురు చేతికిస్తే, ఎంతోడు దాంట్లో ఇది అవటం తప్ప ఇప్పుడు దాకా కనీసం వస్తా ఏనాడైనా సరే కనీసం 3 కూతుళ్ళు ఉన్నారు, ఎవడో ఒకటి దగ్గరికి ముగ్గురిని నెల రోజులు చొప్పున పంపినా కూడా పెద్ద కూతురికి నగలు పెట్టొచ్చేమో అనేపాటికి, నువ్వు అలా ఎంతమంది దగ్గరికి వెళ్ళొచ్చి చేయించుకొని వేసుకుంటున్నావేంటి నగలు అని అడిగి, సావిత్రి నువ్వు కూడా అన్నయ్య చరిత్రలో మిగిలిపోతావు, మీ ఆవిడ ఎక్కడ ఇదైపోద్దానని పెళ్ళై ఇన్నాళ్ళైనా కోళ్ళ మెళ్ళో తాళి గొలుసు నల్లబూసలకి దిక్కులేదు అనేసి వెళ్ళిపోయింది సావిత్రి. వెంకటేశ్వరరావుకి అప్పుడు గుర్తుకొచ్చింది. అప్పటికప్పుడు రాఘవని తీసుకెళ్ళి పెద్దమ్మాయి కోసమని తాళి గొలుసు, నల్లబూసలు, 4 గాజులు, ప్రధాన పొంగరం, చెవితిద్దులు, నెక్లెస్, హారం అప్పటికప్పుడు కొనుక్కొచ్చి ఇచ్చాడు ఆయన. ఎందుకు మామగారు అంటే, మెమ్మ అందని కాదమ్మా, నేనే ఈ టెన్షన్లో పడి మర్చిపోయాను, ఎక్కడే నీకు అన్ని డబ్బులు, మరి నాకు అంది, నీకుందగా 50 కాసులు అనేపాటికి, అదే ఉందగా అనే గొంతులో పచ్చి వెలక్క అడ్డుపడిపోయింది వనజకి. ఆ తర్వాత ఆ నగలు తీస్తే, నేను మొలతాడు తెంచేసి అంటే తెలుసుగా, నువ్వు పోయి నేను ముండమోసానని దానికి అర్థం, నిన్ను ముక్కలుగా నరికి నేను జైలుకి వెళ్తా, అర్థమైందా అనేసరికి, అవి మాత్రం అస్సలు నువ్వెవరికి ఇవ్వకమ్మా, అవి నీ కోసం తీసుకున్నాయి అని చెప్పాడు ఆయన. సరేనని తలూపింది మైథిలే. ఆ తర్వాత అట్టహాసంగా ఇక రెండో కొడుక్కి ఎంగేజ్మెంటు పెళ్ళి జరిగిపోయి, అబ్బో ఏమి బోగాటాలు, ఏమి అసలు ఒళ్ళంతా విరిచేసుకొని అక్కడ అసలు తెగ స్టైల్ పోయి, తెగ స్టిల్లు కొట్టి, తెగ బడాయి మాటలు చెప్పి, అందరి దగ్గర తెగ సెల్ఫ్ డబ్బా కొట్టుకొని, అబ్బబ్బబ్బబ్బో తెగ ఓవర్ యాక్షన్ చేసేసింది వనజ. అయిపోయి అప్పగింతలు అయ్యేటప్పుడు, ఇంకా మా ఇంటికి ఎందుకు డైరెక్ట్గా వెళ్ళాకే వెళతాములేండి అంది వనజ స్వాతి వాళ్ళ అమ్మ నాన్నతో. అమ్మమ్మ అలా ఎందుకు, రాముడు ఎక్కడుంటే సీత అక్కడే అయోధ్య, అయినా అత్తారింట్లో ఉండేలాగానే పెంచాం మా అమ్మాయిని మేము అనేపాటిగా అంది. అంటే వెంకటేశ్వరరావుతో పాటు రాఘవ మైథిలి కూడా అలాగే చూశారు. అయినా ఆ ఇల్లు మేము ఖాళీగా ఉంచలా, విల్లా నెలకు 1,00,000 రూపాయలంట అద్దెకి, మా ఆయన అద్దెకి ఇచ్చేశారు, అవి అమ్మాయి అకౌంట్లో పడతాయి, పొలం అమ్మాయి పేరు మీద పెట్టేశాం, కవులు అమ్మాయి అకౌంట్లో పడుద్దే, డబ్బులు 2 కోట్లు అమ్మాయి పేరు మీద పెట్టేశాం, ఆల్రెడీ వాటి మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం, తీయటానికి లేదు, నగలు ఆల్రెడీ లాకర్ ఓపెన్ చేసాం, దాని నగలు అది లాకర్లో పెట్టుకోవటం దానికి వచ్చు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, కారు అబ్బాయి అమ్మాయి తిరగటానికని కొనిచ్చాము, ఇక అబ్బాయి ఆల్రెడీ బైక్ మీద ఆఫీస్కి వెళతాడంట కాబట్టి అమ్మాయి కారు వాడుకుంటుంది, ఆ కారు అమ్మాయికి సెల్ఫ్ సెక్యూరిటీగా ఉంటుందని చెప్పి ఇచ్చాము. ఇక మేము ఇచ్చినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాని అద్దెలో అమ్మాయి పాకెట్ మనీకి అది కావాలి, అమ్మాయి వాడుకోవటానికి అవి ప్రతి నెల అమ్మాయి అకౌంట్లో పడతాయి, మేము ఇచ్చిన సైటు ఆల్రెడీ లీజ్కి ఇచ్చే ముందే ఆ డబ్బులు ప్రతి సంవత్సరం మా వారు పిల్ల పేరు మీద వేస్తారనే పాటికి వనజకి నోరు ఎత్తటానికి కూడా రాలా. బోల్తా పడ్డావే చిన్ని నాయనా
చెంకి తిన్నావే బుజ్జి నాయన అని పాటలు పాడుతూ వెంకటేశ్వరరావు నోట్లో గుడ్ల కుక్కుంటే రాఘవకి మైథిలికి నవ్వొచ్చినా పక్కకి తిరిగిపోయారు. పర్లేదండి అన్న తర్వాత అదే అన్నయ్య గారు అని వాళ్ళంటే పద బయలుదేరవే అంది వనజ. పదమ్మా అన్నాడు వెంకటేశ్వరరావు. అన్న తర్వాత కాళ్ళతో తన్నిన అదే నేల, నువ్వు ఎగిరెగిరి తన్నిన అదే ఇల్లు, పద నాన్న పద, థియేటర్ రూములు, పనివాళ్ళు, స్విమ్మింగ్ పూలు, బికినీలు వేసుకుంటావేమే, బజార్ ఎక్కు లేకపోతే అన్నాడు ఆయన. అన్న తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి రాగానే ఇక శోభనాలు, 16 రోజుల పండగలు, హనీమూన్కి వెళ్ళొచ్చాక కొడుకుని కంప్లీట్గా తొక్కేసింది కోడలు. జీతం రాగానే కోడలు చేతికి ఇవ్వాలి. అస్సలు వనజ చేతికి ₹10 ఇచ్చే పనే లేదు. నోరెత్తటానికి వీల్లేదు. వనజ కోడల కోసం ఫ్రెండ్స్ వస్తారు, పబ్బులకి వెళ్ళొద్ది, క్లబ్బులకి వెళ్ళొద్ది, స్విమ్మింగ్కి వెళ్ళొద్ది, బికినీలు వేసుకుంటుంది, చిన్న చిన్న బట్టలు వేసుకుంటుంది, తప్ప తాగుద్ది, సిగరెట్లు తాగుద్ది, నోరెత్తటానికి వీల్లేదు. ఏమైనా అంటే వనజకి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి పగలగొట్టించి వదిలిపెడతానని 2-3 సార్లు చెప్పిందే. వనజ అయినా అసలు ఇష్టమైన కోడలు కాబట్టి డబ్బున్నోళ్ళని వాళ్ళు ఏమీ మాట్లాడదు. ఇంటి చాకిరి మొత్తం అప్పుడు దాకా మైథిలి చేయటం ఒక ఎత్తు అయితే, స్వాతి వచ్చిన తర్వాత ఇంకా నరకం పెరిగిపోయింది మైథిలికి. ఇక నా చెప్పులు తొడవ్వే అంటాం, ఆ తర్వాత నాకు ఒళ్ళు రుద్ది స్నానం చేయించు అంటాం, నాకు వ్యాక్సిన్ చేయొద్దు కానీ పద అంటాం, హెయిర్ ప్యాక్ పెడదు కానీ పద అంటాం, నాకు నెయిల్స్ షేప్ చేసి నెయిల్ పాలిష్ చెయ్యని చెప్పటం, అత్త వాడుకోమని చెప్పిందని తోడుకోవడాన్ని పని మనిషి కన్నా హీనంగా ఈ బట్టలు ఉతుకంటాం, ఇవి ఐరన్ చేయంటాం, నా ఫ్రెండ్స్ వస్తున్నారు ఈ డిషెస్ కుక్ చేయని చెప్పటం, ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది స్వాతి. ఎన్నోసార్లు ఎదురు చెప్దామని వచ్చినా కూడా ఎత్తలేకపోయేది మైథిలే. ఇంత దాంట్లో శ్రీనాథ్ చదువైపోవటం, శ్రీనాథ్ వాళ్ళు ఇక గీత అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కాబట్టి కాళ్ళు గడ్డాలు పట్టుకొనైనా దాన్ని నొప్పిరా, ఎటు ఈ స్వాతి ₹1 ఇచ్చింది లేదా అదన్నా ఇచ్చేలా చెయ్యయ్యా అని శ్రీనాథ్ని వనజ అడగటం. ఆ తర్వాత వాళ్ళు స్వాతి వాళ్ళు పెట్టిన దానికన్నా డబల్ పెడతామన్నారు, గీతకే పెడతామన్నారని చెప్పి ఇక వనజ గెంతుకుంటూ వెళ్ళి సేమ్ స్క్రీన్ ప్లే డైరెక్షను అక్కడ కూడా ప్లే చేసింది. స్వాతి గీత ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్సే ఫుల్గా చెప్పుకొని స్వాతి వాళ్ళ అమ్మ నాన్న ఆస్తులు ఎలా జాగ్రత్త చేశారో గీత వాళ్ళు ఇంకో అడుగు ముందుకేసి జాగ్రత్త చేశారో. ఇక గీత కూడా ఈ ఇంటికే కోడలుగా వచ్చిందే. హనీమూన్లు అయిపోయినాయి. ఇక శ్రీనాథ్ జీతం కూడా గీత తీసేసుకోవటం మొదలుపెట్టిందే. దానికి తోడు మైథిలిని హీనంగా చూడటం, ఉసే అంటాం, ఏమే అంటాం, మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఎదురుగా రాకంటాం, ఇది ఇంట్లో పని మనిషి అని చెప్పటం, హీనంగా మాట్లాడటం, అన్నం తినవ్వకపోవటం, నీళ్లు తాగనివ్వకపోవటం, నానా నరకాలు పెట్టడం, తోడుకోడల చేత చేయించుకోకూడని పనులన్నీ చేయించుకోవటం, ఇక బూతులు ఇంగ్లీష్లో తిట్టడం, ఆ అమ్మాయిని నానా మాటలు అంటాం, హింసలు పెట్టడం, ఇలా ఒక రేంజ్ స్టేజ్ మించి వెళ్ళిపోయారు వీళ్ళు. అలా ఒక రోజున ఒక పండగ వచ్చిందే. ఆ పండగ వస్తే పండగ రోజున నాన్ వెజ్లు ఎటు తినరని ఇంట్లో వాళ్ళు చాలా రకాలు పులిహోర చేసి, బొబ్బట్లు చేసి, పాయసం చేసి, గారెలుండి, పూర్ణాలుండి, అన్నం కూరలు అన్నీ వండి మైథిలి డైనింగ్ టేబుల్ నిండా సరితే ఆ ఇంట్లో ఏ వ్రతం, ఏ నోము, ఏ పూజ ఉన్నా మైథిలి నిష్టగా చెయ్యాలి. ఒక్కోళ్ళు వచ్చి దండం పెట్టుకుంటుంది, ఇంకొక వాళ్ళు ఆ దండం కూడా పెట్టదు దేవుడికి. అయితే మైథిలి కుక్ చేసినవన్నీ మేము తినం, మాకు నాన్ వెజ్ కావలసిందే అని అన్నారు. బయట జోరున వర్షం పడుతుంది, నేను తీసుకెళ్తా పదా అన్నాడు రాఘవ. వద్దు, నీ బండి ఎక్కడన్నా ఇరుక్కుపోతే ప్రాబ్లం అవుద్దని ఆటో మాట్లాడుకొని ఆ వర్షంలోనే వెళ్ళి తీసుకొచ్చి అన్నీ కట్ చేసుకొని నాన్ వెజ్లు వండి డైనింగ్ టేబుల్ మీద పెడితే ఒక్క దాంట్లో ఉప్పు లేదు, ఒక్క దాంట్లో మసాలా లేదు, ఆలగాదానే. అవునులే, పెళ్ళికి ముందే మొగుడు దగ్గర కులికి కాలు జారిందాన, ఒక పెళ్ళికి వచ్చినోడినే నువ్వు వలేసుకొని చేసుకున్నావంట అత్తయ్య చెప్పిందని ఆ అమ్మాయిని నానా మాటలు అని ఆ అమ్మాయి కూర్చొని దేవుడి ప్రసాదం తింటుంటే అందులో ఎంగిలి భూమికిలు ఇసిరేసి డైరెక్ట్గా ఒక కాళ్ళు అయితే ఐహిల్ చెప్పు అట్లా ఇసిరేసేపాటికి వెళ్ళి మైథిలి మొహం మీద పడిందే. పడేసేసరికి భరించి ఉన్న మైథిలి పళ్ళెం ఒక్కసారిగా పైకి కొట్టేపాటికి పళ్ళెంలో అన్నీ వచ్చి అలా కింద పడేసరికి ఇక మైథిలి లేచి నుంచుంది. మనుషుల పశువులంటే మీరు ఆడజన్మెత్తారా లేకపోతే ఏ జన్మెత్తారే మీరు?
కాస్తైనా విఘ్నత జ్ఞానం ఉండాలి. చదువుకున్నామనగానే సరే బజారు మొహాల్లారా అని అడిగేపాటికి ఒళ్ళు బలిసిందేంటే నీకు, మా మమ్మీ డాడీని పిలిపిస్తావు, నువ్వెంత నీ బతుకెంత అలగాదానే మై ఫుట్, నువ్వు ఎలా ఉంటావో ఇంట్లో చూస్తాం, ఎలా కాపురం చేస్తావో చూస్తాం, అసలు నిన్ను అనే మైదులు జుట్టు పట్టుకున్నారు ఇద్దరు కలిసి. ఇద్దరిని పట్టా ఎంతైనా పల్లెటూరు పిల్ల కాబట్టి దవడలు పగిలిపోయిన దాకా కొట్టి మరుదుల దగ్గరికి వెళ్ళి, ఏరా నేను మీకేమవుతానురా, వదిన నవ్వుతాను, పెళ్ళై 7 సంవత్సరాలైందే, మీ పెళ్ళిళ్ళు కాకముందు 2 కడుపులు, పెద్దోడి పెళ్ళయ్యాక 1 కడుపు, నీ పెళ్ళయ్యాక 1 కడుపు, 4 కడుపులు పోయి అమ్మదనానికి దూరమై నేను ఏడుస్తున్నాను ఒకవైపున. ఇల్లా ఇది, ఇంట్లో ఆడయ్యా మీ పెళ్ళాలో, ఏరా సిగ్గుండాలి మీ అన్న సంపాదన మీద పడి తినటానికే, ఏం జన్మలరా మీయే, మగాళ్ళ హిజ్రాగాళ్ళంటారా మీరు, మీలాంటి ఎదవల్ని గే ఫెలోస్ అంటారు తెలుసా. ఉసే మీ బతుకులకి రోషం పౌరుషాల, ఇప్పుడు మీరు తిన్నారే ఆ తొక్కు కూడా నా మొగుడి జీతంలో నుంచి వచ్చిందేనే, సిగ్గు శరం లేనే మీ బతుకులకి నేను మీకు బట్టలు ఉతకాలా, నేను మీకు ఒళ్ళు పట్టాలా, నేను మీకు చెప్పుకోరాని పనులు చెయ్యాలా. ఉసే ఏమే పని మనిషే, మీ ఫ్రెండ్స్ వస్తే మీకోసం అని చెప్పి నేను వంటలు చెయ్యాలా, ఒకదానికి మూన్ లైట్ డిన్నరు పక్కల పరవాలి, ఒకదానికి క్యాండిల్ లైట్ డిన్నరు టేబుల్స్ ఏర్పాటు చెయ్యాలి, మీరు ఎంజాయ్లు చేసి వస్తారు, తప్పతాగొస్తారు, అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి కులుకుతారు, ఇంత దాంట్లో మేం మాత్రం ఏదో దిక్కు మొక్కు లేని వాళ్ళమైనట్టు మాటలు పడాలా అనేపాటికి అత్తయ్య అని అమ్మాబాబులకు ఫోన్ చేసుకుంటే వాళ్ళొచ్చి వనజ జుట్టంతా బీకి ఏందిదంతా కేసులు పెడతామని కూర్చున్నారు. ఏమే ఒళ్ళు బలిసిందా అంటే ముయ్యవే నోరు అని అడిగింది మైథిలి. నువ్వు అత్తవంటే నువ్వు 3 కొడుకుల్ని కన్నా గొడ్రాలివే, ఏం బతుకే నీది అనకూడదులే, కానీ మొగుడు మెచ్చిన పెళ్ళానివి కాదు, అత్తమామలు మెచ్చిన కోడలివి కాదు, అమ్మాబాబులు మెచ్చిన కూతురివి కాదు, కొడుకులు మెచ్చిన అమ్మవి కాదు, కోడలు మెచ్చిన అత్తవి కాదు, ఏం జన్మే నీదే అనకూడదులే, కానీ నీ ధనదాహానికి ఈ దేశాన్ని మొత్తం కొలిసినా కూడా చాలదు. అసలు నాకేంటమ్మా అవసరం, నేనెందుకు చెయ్యాలి ఇంట్లో పాచి పనులు, నాకేం కర్మ పట్టి చెయ్యాలి, చెయ్యకపోతే నీ అమ్మ విడాకులు ఇప్పిస్తే ఏం చేస్తానో చూస్తానంది, ఇప్పించాల్సి వస్తే విడాకులు, ఇప్పించవమ్మా తొక్కలో విడాకులు నేనే ఇస్తాను నీ కొడుక్కి, నా బతుకు నేను బతకలేను అనుకుంటున్నావా ఏంటి, మనోవర్ తెస్తాను, నాకు ఇంట్లో సగం వాటా వచ్చి పెట్టించుకోవే తొక్కలో వాటా అంది వనజ. నా మొగుడు నన్ను వదిలేసిన క్షణం, నీ మాట ఇని నీ కొంగు పట్టుకొని తిరిగే క్షణం, నా మొగుడు బతికుండగానే నేను ముండమోసి వాడు ఎదురుగానే తెల్ల చీర కట్టుకొని తిరిగే ఆడదాన్ని నేను. అత్తవంటే నువ్వు, అసలు ఆడదానివంటే నువ్వు ఒక ఇంటికి కూతురువే, ఒక ఇంటికి కోడలివే, ఏమంటా వచ్చానో, నేను వచ్చిన దగ్గర నుంచి నేను తీసుకురాందేంటి, నీ కోడళ్ళు తెచ్చిందేంటి, వాటికి కూడా వాటి అమ్మాబాబులు అన్నీ వాటి పేరు మీదే కదే రాశారు, నోరెత్తితే కుక్కుతారని తంతారని కుక్కల్లే నువ్వు పడుంటా, ఒకవైపు నుంచే వాళ్ళు వాడేసిన సెంటు సీసాల్లో నీళ్లు పోసుకొని వాడుకుంటా, వాడేసిన లిప్స్టిక్కుల్లో అడుగులు మిగిలితే మూతికి రుద్దుకుంటా, అయ్యే రోజు స్కాచ్ బాటిళ్ళు తాగటం, బీరులు తాగటం, సిగరెట్లు తాగటం, పొగలు నా మొహం మీద ఊత్తాం, అవి బరితెగిచ్చే ఆ బెత్తడి బట్టలు వేసుకొని వీధుల్లో పడి తిరగటం, నిన్ను ఇంగ్లీష్లో బూతులు తిట్టడం, నువ్వు అయ్యని నవ్వుకోవటం, నీ బొత్తుకి నువ్వు నాతో చాకిరీలు చాంచటం, ఎలా కనపడుతున్నాను నేను నీకు, నేనెందుకు కడుపులు పోగొట్టుకోవాలి, నేనెందుకు నువ్వంటే పడాలి, నేను వెళ్తున్నాను అని మైథిలి బట్టలు సర్దుకొని వచ్చి, నీకొక దండం, నీ కొడుకు ఒక దండం, నీకో విషయం చెప్పమంటావా, ఎవడికి పెట్టేది వాడికి వాడి పుట్టింటోడు పెట్టకుండా ఏమీ ఉండలే, కానీ మావయ్య జీవితంలో ఒకసారైనా మగాడు అనిపించుకోండి, లేకపోతే ఏం కోల్పోతారో తెలుస్తుంది మీకు. 7 ఏళ్ల తర్వాత నా నోరు తెరిశాను, మీరైనా ఇప్పటికి పెళ్ళై నిన్నేళ్లకి నోరు తెరవండి అనేసరికి రాఘవ్ కూడా బ్యాగ్ సర్దుకొని వస్తే, ఆగు నువ్వు అని మైథిలి చేపట్టుకున్నాడు. ఎక్కడికి రా నువ్వు వెళ్ళేదే అని అడిగింది వనజ. ఒకప్పుడు నువ్వు చెప్తే నోరెత్తలేదమ్మా, ఇప్పుడు తను నా భార్య, నా మీద పూర్తి హక్కులు పెళ్ళైన దగ్గర నుంచి తనకే కదూ ఉన్నాయి, ఇంకా నేను తను చెప్పినట్టు వినకపోతే నా జీవితంలో జీవితం ఉండదు, పదరా వెళదామని మైథిలిని తీసుకొని మైథిలి వాళ్ళ పుట్టింటి ఊరికి వెళ్ళిపోయాడు రాఘవ. అల్లుడు కూతురు వచ్చారని జరిగిన విషయం తెలుసుకొని ఇక సావిత్రి శ్రీనివాసరావు వేరు కాపురం పెట్టుకోమని కూతురికి సామాను కొనిచ్చేసి అదే సిటీలోనే వేరు కాపురం పెట్టించేశారు రాఘవ మైథిలితో.
ఇప్పటికీ వాళ్ళ మిగతా కూతుళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి కాబట్టి మైథిలికి ఇవ్వాల్సిన ఆస్తిపాస్తులు కూడా మైథిలికి అప్పచెప్పేశారు. రాఘవ తన బైక్ మీద ఆఫీస్కి వెళ్ళొస్తున్నాడు. శాలరీ తెచ్చి మైథిలికి ఇస్తున్నాడు. మైథిలి ముందే ఇద్దరే కాబట్టి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతోంది. ఇంట్లో పని మనుషుల్ని పెట్టుకోమన్నాడు. భార్యని చాలా హ్యాపీగా చూసుకుంటున్నాడు. వెంకటేశ్వరరావు ఫోన్ చేసి పలకరిస్తే ఇద్దరు మాట్లాడుతున్నారు. అంతా దాంట్లో ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో అని వెంకటేశ్వరరావు అనలేకపోయాడు. ఇలా రోజులు గడిచిపోతూ మైథిలి వెళ్ళిపోయిన తర్వాత ఇయ్యాల వాళ్ళు వచ్చి వనజనే ఏంటిదంతా అని చెప్పి అడిగితే వెళ్ళిపోయారుగా పోనీయండి చేసేదేముంది అనేసిన తర్వాత కోడళ్ళకి తనే నేర్పుకుంది కాబట్టి కాళ్ళు ఇచ్చి వాళ్ళు పనులు చేసే కోడళ్ళు కాబట్టి ఇంట్లో వనజ వంటలక్క అయింది, పని మనిషి అయ్యిందే, స్కావెంజర్ అయ్యిందే. ఒకప్పుడు చాలామంది పనమ్మాయిలు వస్తే మైథిలి గురించి వాళ్ళని వెళ్ళగొట్టింది కాబట్టి ఇవాళ ఏ పని వాళ్ళు రామంటే రావనే ఇంట్లో చాకిరి చేయలేక విసుగు చిరాకు వచ్చి కోడళ్ళని తిట్టడం మొదలు పెడితే కోడళ్ళు వనజని చేయి చేసుకోవటం, ఇక వాళ్ళ అమ్మల్ని పిలిపించి వాళ్ళ అమ్మలతో కొట్టియటం మొదలుపెట్టారు. ఇంత దాంట్లో ఇన్నాళ్ళు రాఘవ జీతం వచ్చి పడుతుంది కాబట్టి ఇల్లు తాకట్టు పెట్టిన విషయం వెంకటేశ్వరరావుకు తెలియకుండా మెయింటైన్ చేసుకొచ్చి వడ్డీలు కట్టుకొచ్చింది వనజ. ఆ వడ్డీ వ్యాపారి ఇంటి దగ్గరికి వచ్చి పడ్డాడు. వడ్డీ కట్టట్లేదు ఏంటంటే కడతానులే పోరా బాబు అన్న తర్వాత ఎవరు మీరు అని అడిగాడు వెంకటేశ్వరరావు. నీ ఇల్లు తాకట్టు పెట్టావు కదవయ్యా, నేను పెట్టడం ఏంట్రా అనేసరికి నువ్వేగా ఏలుముద్రలేసింది, నేనేలు ముద్రలేయటమేంట్రా బుద్ధి తక్కువడా, నేను పీజీ చదువుకున్నాను, నేనేలు ముద్రలు పెడతాం ఏంటి, నేనేలు ముద్రలు పెడితే ఎలా చెల్లుద్రా పనికి మాల సన్నాసి అని అడిగితే నీ పెళ్ళాం ఇలా ఇల్లు నా దగ్గర తాకట్టు పెట్టిందని చెప్పేసరికి వనజన్ లాగి దవడబెట్టి ఒక్కటి తీసి ఎవరిని అడిగి పెట్టావు, ఎందుకు పెట్టావు అని అడిగేపాటికి మరి రెండో వాడిని ఏం పెట్టి చదివించాలి, రెండో వాడిని ఏం పెట్టి చదివించడం ఏంటే, నా జీతం అంతా ఏమైపోయింది, పిల్లలకి ఖర్చులు కానీ లగ్జరీలు కానీ మరి ఇంత కాస్ట్లీ కోడళ్ళు ఎలా వచ్చారనుకుంటున్నావు, డబ్బున్న వాళ్ళకి గ్యాలమేమని డబ్బుల్ని మంచినీళ్ళ ఖర్చు పెడితేనే వచ్చారు అనేపాటికి ఆయన బిక్కసచ్చిపోయి కూర్చుండిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలయ్యా అని వడ్డీలు ఆయన్ని అడిగితే ఏం చేయటం ఏంటండి, నేను డబ్బులు ఇస్తే నా డబ్బు వడ్డీతో సహా కట్టాలి, కట్టకపోతే కనుక ఇల్లు జప్తు చేసి పడేస్తాను అన్న తర్వాత వెంకటేశ్వరరావు వెళ్ళి నగలెత్తుకు రమ్మనమని వనజ బెడ్రూమ్లో ఉన్న 50 కాసుల నగలు బంగారపై అనుకొని బయటికి తెచ్చి ఈ తీసుకెళ్ళి ఇప్పుడే నేను అమ్మి నీ డబ్బులు నీకు కడతా ఉండమని తీసుకెళ్తే వెంకటేశ్వరరావు గారు మీరు చాలా గొప్ప వ్యక్తి అండి, గిల్ట్ నగలు తెచ్చి మమ్మల్ని కొనమంటాం న్యాయమా అని అడిగాడు సేటు. ఇంటికి వస్తే పడేసి వనజని తుక్కు ర్యాక్ కొట్టాడు వెంకటేశ్వరరావు. కొట్టేపాటికి ఏంటి ఇదంతా అన్నాడు ఆయన. అనేసరికి మరి మూడో వాడిని ఎలా చదివించాను అనుకున్నావు అనేపాటికి నగలు అమ్మేశావా అన్న తర్వాత నీ బతుకొచ్చాడా అన్న తర్వాత అయితే పెద్దోడి నోట్లో నువ్వు మట్టి కొట్టి పెద్దోడిని నార్మల్ కాలేజీల్లో వేసుకొచ్చి వాడిని ఇంజనీరింగ్ చదవనివ్వకుండా వీళ్ళని ఎంటెక్కులు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో నువ్వు ఇలా చదివించావన్నమాట. ర్యాంకుల మీద చదివారు, ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి, పిల్లలు టాపర్లు అన్నాకు అబద్ధాలు చెప్పావన్నమాట. ఏం జన్మే నీది అని తుక్కు ర్యాగొట్టిన తర్వాత నీకు ఒక్క అవకాశం ఇస్తున్నా, మర్యాదగా నీ కొడుకుల్ని నీ కోడళ్ళని తీసుకొని వెళ్ళిపోమని చెప్పు, ఇది నా ఇల్లు, నేను నా పెద్ద కొడుకు కోడల్ని కాళ్ళు పట్టుకొనైనా తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టుకుంటాను, నువ్వు నోరు మూసుకొని పడుండు, ఎలాగోలాగా నేనేదో ఒకటి చేసి అప్పు కట్టుకుంటాను, ఈ ఇల్లు పోకూడదు కాబట్టి ఒక్కొక్క ఇటుక నేను పిల్లల్ని కూడా కనకుండా ఆ రోజు నా రక్తాన్ని చెమటగా మార్చి కట్టుకున్నాను నేను అంటే అది జరగని పని, నీ పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు రావటానికి వీలు లేదు అంది వనజ. అన్న తర్వాత అయితే సరే నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అని ఆయన బ్యాగ్ సర్దుకొని తెచ్చుకుంటే ఎక్కడికయ్యా అందే. నీలాంటి ఆడదాంతో నేను కాపురం చేయలేను, నీ కొడుకులు నన్ను చూస్తారనే నమ్మకము నాకు లేదు, నా ఒంట్లో ఇంకా ఓపిక ఉంది, నా బతుకు నేను బతకగలను, నా పెద్ద కొడుకు కోడల దగ్గరికి నేను వెళ్ళిపోతా, వాళ్ళు ఉంచుకోనంటే గుళ్ళోనో అనాథాశ్రమంలోనో లేదా ఓల్డేజ్ హోమ్లోనో అయినా ఉంటాను, కానీ నీతో మాత్రం నేను ఉండలేనని చెప్పి ఆయన వెళ్ళిపోయి పెద్ద కొడుకుకి ఫోన్ చేస్తే రమ్మనమని పెద్ద కొడుకు కోళ్ళు ఆయన అక్కడే ఉంచుకున్నారు. ఆయన జీతం కూడా తెచ్చి పెద్దమ్మాయికి ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇంత దాంట్లో మైథిలి స్నేహితురాలు మానస అనే అమ్మాయి
చాలా పేదరికంలో పుట్టి బాగా చదువుకొని వచ్చిన అమ్మాయిని బాగా డబ్బున్న ఒక అబ్బాయి వయసులో 4 ఏళ్ళు పెద్దోడైనా ఎంతో ఇష్టపడి చేసుకొని కాలు కింద పెట్టనివ్వకుండా చూస్తున్న ఆ అమ్మాయిలో కాస్తన్నా గర్వం లేదు. మైథిలిని ఎందుకే తిని కూర్చుంటున్నావు, డిగ్రీ చదువుకున్నావు కదా, చక్కగా పైన టెర్రస్ ఓపెన్గా ఉందే, శుభ్రంగా మీరుండేది ఇండివిడ్యువల్ హౌసే కదా, ఏ ట్యూషన్ పాయింట్ పెట్టుకోవచ్చుగా, మీ మామగారు మీ హస్బెండ్ హెల్ప్ చేస్తారుగా నీకని హితం చెప్పిపోయిందే. ఎన్నాళ్ళ తర్వాత జ్ఞానోదయం వచ్చిందా కోళ్ళ అన్నాడు వెంకటేశ్వరరావు. వెళ్ళి ఇక ఒక బ్యానర్ చేయించుకొచ్చాడు రాఘవ హెల్ప్ చేయటంతో మైథిలి ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేసింది. వెంకటేశ్వరరావు ఆయనకి కొన్ని తెలుగు, సాంస్క్రిట్ అలాంటివి ఆయనకి బాగా పట్టున్నాయి. సైన్సు అలాంటివి ఆయన చెప్తుంటే మిగతా రాఘవ చెప్తుంటే మైథిలి కలిసి ట్యూషన్ పాయింట్ పెట్టుకొని అది అలా సాగుతుంది. అప్పుల వాడొచ్చి వీళ్ళ ఇంట్లో నుంచి గెంటేసిన తర్వాత వనజ కొడుకులిద్దరితో కలిసి అప్పుడు కూడా బెట్టు సరయ్యి మొగుడు దగ్గరికి పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళటానికి మనసొప్పక అలా కొడుకులతో పాటు కలిసి వెళ్ళింది. కొడుకులకి పక్కనే విల్లాలు కొనుక్కొని అత్తగారోళ్ళు ఇచ్చింది. దాంతో ఈ కొడుకింట్లో ఆ కొడుకింట్లో పాచి పని చేస్తూ ఒకవైపున రెండో కోళ్ళ నాన్నని అవినీతి నిరోధక శాఖ చట్టం వాడు గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి వాడిని పట్టుకొని ఆస్తి మొత్తం జప్తు చేసేసారు. జప్తు చేసేసేసరికి వాళ్ళు కూతురు దగ్గరికి వచ్చి ఇక్కడ తిష్టేసి వాళ్ళు వేధించుకు తినటం మొదలుపెట్టారు వనజనే. ఇక గీత వాళ్ళ తమ్ముడు మొత్తం ఆస్తి అంతా వాడి పేరు మీద రాయించుకొని వాడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఫారిన్ వెళ్ళిపోయి గీత వాళ్ళ అమ్మ నాన్న గెంటేస్తే వాళ్ళు గీత దగ్గరికి వచ్చారు. అత్తామామల్ని కొడుకులు మర్యాదలు ఇచ్చి చూసుకోవాలి. అంతా దాంట్లో వనజ ఒంటరిగా పడుకోలేదు. హాల్లో ఒక మూలన, వరండాలో ఒక మూలన పడేయటం మొదలుపెట్టారు కోడళ్ళు. ఇంటి పని, వంట పని, పాచి పని మొత్తం వనజ చేయటమే. వనజకు బాగా డిప్రెషన్ ఎక్కువైపోయింది, ఎముకలు గూడైపోయింది, ఆరోగ్యం పాడైపోయింది. చచ్చిపోయిన వాళ్ళందరూ కల్లోకి వచ్చి అమ్మా నాన్నలు అత్తమామలు రా వెళదామని రాత్రులు పిలుస్తున్నట్టే అనిపించి ఉలికి పట్టం మొదలుపెట్టింది. ఇక మనిషి కుంగిపోయి ఒక రోజున బిళ్ళబీటుగా మొదలు నరికిన చెట్లాగా పడిపోయింది. అంబులెన్స్ మాట్లాడి 108 గవర్నమెంట్ హాస్పిటల్కి తోలేశారు కోడళ్ళు. వెళ్ళిన తర్వాత అక్కడ స్పృహలోకి వస్తే డాక్టర్స్ ఎక్కడున్నాను నేనంటే నీకు వెంటనే హార్ట్ ఆపరేషన్ చేయాలమ్మా, 15 లక్షల నుంచి 20 లక్షల దాకా ఖర్చు అవుతాయి, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే అనేసరికి ఎంత టైం ఉంది, 3 రోజుల్లో చేయాలి ఆపరేషన్ అనేపాటికి అభిమానం చంపుకొని అప్పుడు వెంకటేశ్వరరావుకి ఫోన్ చేస్తే ఎవరు అన్నాడు. మరి నువ్వు నా నుంచి వెళ్ళి ఎన్నో ఏళ్ళు అయినట్టు చేయకయ్యా, నీ పెళ్ళాన్ని నేను అన్న తర్వాత మొగుడు గుర్తొచ్చాడా ఇన్నాళ్ళకని ఆయన పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఇలా ఆపరేషన్ చేయాలంటున్నారయ్యా, ఇలా హార్ట్ అటాక్ వచ్చిందంట నాకని బ్యామని ఆయన దగ్గర ఏడిసి పెద్ద కొడుక్కి కోళ్ళకి మొగుడు క్షమాపణలు చెప్పి మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను బతికించండి అని ఇలా చేశారు. రెండో కొడుకు మూడో కొడుకు ఇలా చేశారు కోడళ్ళని వాళ్ళకి చెప్పుకొని బావురుమని ఏడిసిందే. దీన్నే స్వయంకృతాపరాధం అంటారు తెలిసే. అయినా ఒక మాట అన్నా, నువ్వు తల్లివేగా వడ్రాలివి కాదుగా, నీవు మోసే కదే పెద్దోడిని కన్నావు, అలాంటిది అంతవాణ్ణి కేటాగా ఎలా చూసావే నువ్వు రాఘవుణ్ణే, అంత మంచిది కదా పెద్ద కోళ్ళు, ఒక్కరోజు మెచ్చావా, నీకు శిక్ష తక్కువే కదో, ఆపరేషన్ చేయిద్దాం నాన్న అన్నాడు రాఘవ. ఇప్పుడు ఎందుకు మామయ్య తెప్పుకోవటం అంది మైథిలే పరిగెత్తుకుంటూ. మైథిలి వాళ్ళ అమ్మ నాన్న చెల్లెళ్ళు మొగుళ్ళు ఇస్తే వాళ్ళ క్షమాపణలు చెప్పింది వనజ. ఆ తర్వాత ఇక వద్దమ్మా, నేను ఆల్రెడీ ఇంటిళ్ళపాదికి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అందరికీ హెల్త్ ఇన్సూరెన్సులు చేయించా, రిటైర్మెంట్ ప్లాన్ కట్టా, 60 ఏళ్ల తర్వాత దీనికి నాకు ప్రతి నెల చెరొక 30,000 వచ్చేలాగా రిటైర్మెంట్ ప్లాన్లు కట్టుకున్నాను, ఎల్ఐసీలు చేయించి పెట్టుకున్నాను. దానికి తోడు నేను ఏ స్థిరచరాస్తులైతే మా అమ్మ నాన్నలు ఇచ్చారో వాటిని నేను రూపాయి కూడా ఆగం చేయలేదమ్మా, అవన్నీ కూడా అమ్మి ఆ డబ్బులు నేను బ్యాంక్ అకౌంట్లో వేసి వాటిని మ్యూచువల్స్లో పెట్టుకుని జాగ్రత్తలోనే ఉన్నాను తల్లి అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఇక వనజకి చాలా పెద్ద హాస్పిటల్లో ఆపరేషన్ అయిపోయి కోలుకొని నెల తర్వాత ఇంటికి వచ్చింది.
ఇంకా బయటెక్కడో ఉండటం ఎందుకని చెప్పి వెంకటేశ్వరరావు డాక్టర్ గారిని పూర్తిగా కోలుకుందా ఇది అని అడిగిన తర్వాత కోలుకుందండి అని చెప్పిన తర్వాత పదవే అనే వాళ్ళు ఉండే సెంటర్లోనే ఒక షాప్ తీసుకొని దాంట్లో పచ్చళ్ళు కారపళ్ళు పిండి వంటలు ఒక అమ్మాయిని చేతి కింద పెట్టి తయారు చేసుకొని అమ్ముకో పొద్దున సాయంత్రం హోటల్ పెట్టుకొని మరి నువ్వు చేసిన ఇంటి మీద అప్పు ఎవడు కట్టాలి అనేసి ఆయనే ఇంటి మీద అప్పు క్లియర్ చేసి రాఘవకి ఏం పెట్టలేదని చెప్పి రాఘవ పేరు మీద ఆ ఇల్లు రాసి ఇప్పుడు మీ ఇంట్లోనే మేము ఉంటున్నాం పెద్దోడా. ఏం మాటలు నాన్న అవి? లేదు నాన్న, నీకు చాలా ద్రోహం చేసింది మీ అమ్మ, నేను కూడా పెళ్ళాం చేసే తప్పులో మొగుడుకు కూడా బాగా ఉంటుంది కదా నాన్న అన్న తర్వాత కోడలు ట్యూషన్ పాయింట్ని ఇక్కడికి మార్పిచ్చాడు సొంత ఇంటి దగ్గరికి. ఆ సేటుకి డబ్బులు కట్టేసి ఆయన సొంత ఇల్లు మళ్ళీ ఆయనే తీసేసుకున్న తర్వాత ఆయనకి ఆయన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఇన్నాళ్ళు మ్యూచువల్స్లో పెడితే అవి చక్కగా లెక్క చూస్తే 3 కోట్లు అయినాయి. ఆ 3 కోట్లలో కూడా నాకేమీ అక్కర్లేదు పెద్దోడా, నేను ఆల్రెడీ ఇన్నాళ్ళ నుంచి కట్టుకుంటూ వచ్చిన మ్యూచువల్లో 1 కోటి రూపాయలు ఉన్నాయి నాకు మీ అమ్మకే, అవి సరిపోతే హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయని ఆ 3 కోట్లు పెద్దబ్బాయి పేరు మీద వేసేసి డబ్బులు ఆగం చేసుకోబాకండి పెద్ద కొడుక్కి కారు కొనిచ్చాడు ఆయన. ఆ తర్వాత మైథిలి ట్యూషన్ పాయింట్ పెట్టుకొని రాఘవ ఉద్యోగానికి వెళ్ళొస్తూ వనజ చేత ఆయన పెట్టించిన ఫుడ్ బిజినెస్ సాగుతూ ఆ డబ్బులను కూడా బ్యాంకులో ఒక అకౌంట్లో వేయటం మొదలుపెట్టాడు. రిటైర్ అవ్వచ్చుగా మావయ్య, వద్దమ్మా, బద్ధకం మనిషికి మంచిది కాదు అని చెప్పాడు వెంకటేశ్వరరావు. ఆ తర్వాత నిజంగానే వనజ మారిందే. అయితే ఇలా వీళ్ళు పచ్చగా ఉన్నారని బాగుపడ్డారని మళ్ళీ ఇద్దరు కోడళ్ళు కలిసి ఏమీ ఎరగనట్టు వచ్చే షాప్ ముందు కారు ఆపి, అత్తయ్య రా కారులో ఎక్కుదు కానీ షాపింగ్కి వెళ్దాందా అంటే అసలే వనజ మామూలుగానే రోడ్డు మీద నుంచొని మాట్లాడుద్ది. దాంతో అప్పుడే మైథిలి వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వెంకటేశ్వరరావు రాఘవ మైథిలి అలా వస్తున్నారు. వనజ బయటకు వచ్చి నుంచొని, ఏమే మీకన్నా ఒళ్ళమ్ముకునే ఆడవాళ్ళు చాలా నయ్యం తెలుసా, ఎంత తెలివిగా వచ్చి మీ ఆస్తుల్ని మీరు జాగ్రత్త చేసుకొని కోట్లో పాగా వేశారే, మీకు ఒకళ్ళు సేవ చేస్తే చాలదు, ఇంటిళ్ళపాది పాచి పనులు చెయ్యాలి మీ అమ్మా నాన్నలకి మీకు, ఇప్పుడు పని వాళ్ళకి జీతం బత్తాలు ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ విల్లాలు అద్దెలకి ఇచ్చుకొని నా ఇంటి మీద పడి తినొచ్చు, ఎర్రిబాగులు దాన్ని రాణిస్తాను కదా, వచ్చిన తర్వాత ఇక మళ్ళీ నా పెద్ద కోడల్ని నేను పని మనిషిని చేస్తాను, లేదంటే నాతో చేయిద్దామని చూస్తున్నారా, ఏం మనుషులే మీరు, ఏం జన్మలే మీవే, ఒరే కన్నందుకు ఖరీదు కట్టి అడగట్లేదులే కానీ ఒక్క మాట అడగనా, మీ నాన్నే లేకపోతే కనుక అలా మీ పెళ్ళాలు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేశారు నన్ను, నేనేమైపోయానని పట్టించుకున్నారంటరా మీరు అలా తయారవటానికి నేనేగా కారణం, మిమ్మల్ని అనుకోవటం ఎందుకు, మళ్ళీ మీ మొహాలు మాకు చూపించిన మా ఇంటి దరిదాపుల్లోకి వచ్చిన ముక్కలు ముక్కలుగా నరికి నేనే జైలుకి వెళ్తా మిమ్మల్ని, ఈసారి నా మొగుడు కూడా నన్ను క్షమించడం, అయినా మళ్ళీ మీరే మొహం పెట్టుకొని వచ్చారమ్మాయి, మేమే మా పెద్దబ్బాయి ఇంట్లో ఉంటున్నాం, మాకేమీ లేదు అని వెంకటేశ్వరరావు మర్యాదగా వెళ్ళిపోమన్నాడు. అక్కడి నుంచే వెళ్ళిన తర్వాత జయంత్ని శ్రీనాథ్ని పెళ్ళాలు లెక్క చేయకుండా విచ్చలవిడిగా తిరిగి అప్పులు చేయటం, ఇక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీతాలు వాడేయటం, మాటకు మాట ఎదురు చెప్పటం, పెళ్ళాలను పడేసి బాధి పారేసి అత్తానే మామని పడేసి చితక్కొట్టేయటం మొదలుపెట్టారు. ఇద్దరిద్దరు పిల్లల్ని కన్నారు పెళ్ళాలు. ఆఫీసులకు పదండి అని చెప్పి ఉన్నవన్నీ బిజినెస్ల్లో పెట్టామని ఆస్తులన్నీ హారత కర్పూరాలు చేసి చివరికి అపార్ట్మెంట్లకి తరలారు. జయంత్కు పెళ్ళాము శ్రీనాథ్ పెళ్ళాము. ఇక అలా ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ బతికి ఇడుస్తున్నారు వాళ్ళు. మిమ్మల్ని చేసుకోవటమే జీవితంలో చేసిన పెద్ద పాపం, పెద్ద తప్పు, మా అన్నయ్య బాగున్నందుకు వాడి బతుకు బాగుంది, మా అమ్మ మాటలు విన్నామనుకోవటం కన్నా మా బుద్ధి ఏమైందని రోజు చెప్పుతో కొట్టుకోవటం మొదలుపెట్టారు వాళ్ళు. మైథిలికి 2 పిల్లలు పుట్టారు. హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటూ మామగారిని చూసుకుంటూ ట్యూషన్ పాయింట్ రన్ చేసుకుంటూ దాంతోపాటు అత్తా కోడళ్ళు కలిమిడిగా ఉంటూ పుట్టింటి వాళ్ళు వచ్చి వెళుతూ చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇప్పుడు పెద్ద కోడలంటే చిన్న చూప అన్న దగ్గర నుంచి నా పెద్ద కోళ్ళు నా కూతురుతో సమానం, నా పెద్ద కోళ్ళు అంటే నాకు పంచప్రాణాలు అనేలాగా ఆ ఇల్లు ఈ రోజున తయారైందే. కాలం దేన్నైనా మార్చేసే బలీయమైనదే, దాని చేతిలో ఎవరైనా కీలుబొమ్మలే. మనసు స్థానంలో ఉండి ఆలోచించాలి ఎప్పుడైనా కూడా, నోరు అదుపు దాటకూడదు, మనిషి ఎప్పుడూ కూడా ఆలోచన పరిధిని దాటకూడదు, లేదంటే కొంతమంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయి అని తెలియజేసేదే ఈ కథ. ఇంతటితో ఈ
కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.